ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, జీవము కలిగిన ప్రభువా, సర్వకృపానిధి మీకు వందనాలు. ఇప్పటి వరకు మీరు ఈ లోకానికి వచ్చి ఇచ్చిన గొప్ప సందేశాన్ని వినడానికి గొప్ప కృపనిచ్చారు ప్రభువా. మాతో ఉండి, మాలో ఉండి, మమ్మల్ని నడిపిస్తూ మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి ఈ గడికి సంబంధించిన లేఖనాలు మాకు ఇచ్చి ప్రభువా, మా ఆత్మకు నెమ్మదిని, సమాధానాన్ని ఇస్తున్నది కూడా స్తోత్రం. ఇక్కడ మోకరించిన ప్రతి బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. దూర ప్రాంతం నుంచి ఐక్యత పొందుకున్నటువంటి సహోదరులను దీవించండి. నీ యొక్క సన్నిధికి రాలేని బిడ్డలు కూడా మీరు క్షమించండి, వారిని కూడా దీవించండి. వాక్యానికి ప్రభు మరి నిర్లక్ష్యంగా సన్నిధి నిర్లక్ష్యంగా ఉన్న వారి ఎడలు కూడా మీ కృపను అనుగ్రహించండి. వారి హృదయాల్లో మీ వాక్య భయభక్తులు పుట్టించండి. ఎక్కడ ఉన్నప్పటికీ నీ మందిరానికి పరిగెట్టుకుంటూ రావాలనే ఒక తలంపు వారిలో ఉంచండి. మోకరించిన ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించి నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోనమని విమోచకుడైన క్రీస్తు బ్రహ్మణ మీ యొక్క నామంలో ఈ ప్రార్థన ఇస్తున్నాం ప్రభువా, ఆమేన్. ఈ మధ్యనే సివిల్స్ రిజల్ట్స్ వచ్చినాయి, చూసే ఉంటారు కదా, చదువుకున్న పిల్లలకి వినే ఉంటారు కదా. సివిల్స్ అంటే బాగా చదువుకున్న వాళ్ళకి అదొక మంచి గోల్ అన్నమాట. ఏదో ఒక గ్రూప్ కొట్టాలి, గ్రూప్ 1లో ఏదో ఒక ఉన్నతమైన ఉద్యోగాన్ని సాధించాలనేది వాళ్ళ యొక్క లక్ష్యం. దానికి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈనాళ్ళు వాళ్ళ గురించి రాశారనమాట ఒక పేజీలో. వాళ్ళు ఎంత కష్టపడ్డారు, ఏం పనులు చేశారు అంటే దాంట్లో కొంతమంది ఐఆర్ఎస్ ఉన్నారు, ఐఏఎస్ ఉన్నారు, ఐపీఎస్ ఉన్నారు, మంచి ఉన్నతమైన ఉద్యోగాలు సాధించారు సివిల్స్లో. మన ఇండియన్ సర్వీస్లో సివిల్ సర్వీస్ అనమాట అది. దాంట్లో వాళ్ళు చెప్పినట్టు అనుభవాలు ఏంటంటే, ఈ ఎగ్జామ్ రాయడానికి ఎంతో కష్టపడ్డాం, సమయాన్ని నిద్రలేని రాత్రులు గడిపాం. ఒక్కొక్కసారి అయితే చదువులో పడి భోజనం చేయడం కూడా మర్చిపోయాం. డిస్టర్బెన్స్ అవుతుంది, స్పీకర్ డిస్టర్బెన్స్ అవుతుంది. ఒక్కొక్కసారి ఈ చదువులో పడి నిద్రపోవటం మర్చిపోయాం, తిండి తినడం మర్చిపోయాం. అంత కష్టపడి చదివాం. ఒక అతను చెప్తున్నాడు, పుస్తకాలకి డబ్బులు లేకపోతే బయట కట్టెలు కొట్టి పొలలో కొట్టి తెచ్చుకుని వాటి నమ్మి చదువుకున్నాను నేను అని. ఇప్పుడైతే వాళ్ళు కోట్ వేసుకొని సూట్ వేసుకొని ఫోటోలు దిగారు. ఎందుకంటే వాళ్ళు ఐపీఎస్లు అయిపోయారు కదా, ఐఏఎస్లు ఐపీఎస్లు అయిపోయారు. అంత కష్టపడితే తప్ప ఆ హోదా వాళ్ళకి రాలేదు. భూ సంబంధంగా ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలంటేనే నిద్రలేని రాత్రులు గడపాలి, ఆహారం లేకుండా ఉండాలి, కష్టపడాలి, అవమానాలు పడాలి, పొలం నరికి పనులకి వెళ్ళి కూలి పనులు చేసి చదువుకుని. ఒక సిస్టర్ అయితే కూలి పనులు కూడా వెళ్ళింది. ఆవిడ ఇప్పుడు ఐపీఎస్ కమిషనర్గా ఆమె ట్రైనింగ్ అవుతుంది. అంటే ఆ ఉన్నతమైన ఉద్యోగం కోసం వాళ్ళు అంత కష్టపడితే తప్ప ఎన్నో సంవత్సరాలుగా, వాళ్ళకి 35 పైనే ఉన్నాయి వాళ్ళకి సంవత్సరాలు, 35 సంవత్సరాలు పైనే ఉన్నాయి. వయసు అయిపోయింది, కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు అన్నిటినీ అధిగమించి నిద్ర లేకుండా, ఆహారాన్ని విడిచిపెట్టి, స్నేహాలను విడిచిపెట్టి, బంధుత్వాలను విడిచిపెట్టి ఇక వాళ్ళు పుస్తకం పట్టుకుని కూర్చుంటే వాళ్ళు చదివి స్థితికి వచ్చారు. అంటే వాళ్ళు అంత కష్టపడితే తప్ప ఆ ఉద్యోగాన్ని సాధించలేకపోయారు వాళ్ళు. మరి పరలోకం వెళ్ళాలంటే మనం ఊరికి వచ్చేద్దాం, పరలోకం మన గురికి వచ్చేద్దా?
ఒక చిన్న ఉద్యోగం కోసమే అంత కష్టపడితే వాళ్ళు, మరి పరలోకం కావాలంటే మనం ఎంత కష్టపడాలి? పరలోకం కోసం మనం ఎంతగా త్యాగం చేయాలి? పరలోకం కోసం మనం ఎంతగా మరి ఈ లోకానికి వ్యతిరేకంగా నిలబడాలి? కాబట్టి చిన్నబిడ్డలుగా ఉన్న మీరు, పెద్దవాళ్ళు అందరూ కూడా ఇప్పుడు ఎంత అయితే కష్టపడుతున్నారో, జనుల చేత అవమానించబడుతున్నారో, తిరస్కరించబడుతున్నారో, రేపటి దినం ముందు అంత ఉన్నతమైన స్థితిలోకి మీరు చూడబోతుంది ఈ లోకం మిమ్మల్ని. ఆ ఉన్నతమైన స్థితిలోనికి దేవుళ్ళు, క్రీస్తులు అని పిలువబడేటువంటి ఒక గొప్ప ఉన్నతమైన స్థానంలోనికి ప్రభువు మిమ్మల్ని నడిపించబోతున్నారు. అంటే ఆ స్థితికి వెళ్ళేదాకా కొన్ని అవమానాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, ఆటంకాలు ఉంటాయి. మిమ్మల్ని బాధ పెడతారు, మిమ్మల్ని అవమానిస్తారు, అవసరమైతే మిమ్మల్ని కొడతారు, తిడతారు, గెంటేస్తారు. అసలు మాకు అసలు దగ్గరికి రావద్దంటారు, నువ్వు మాకు అసలు బంధువే కాదు, అసలు నీకు మాకు సంబంధమే లేదంటారు. యేసుక్రీస్తునే చెప్పారు. యేసు సొంత తమ్ముళ్ళు, అక్క చెల్లెలు అందరూ అన్నలు, నువ్వు ఈ మెసేజ్ చెప్పేలా ఉంటే దయచేసి మా ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపో. నువ్వు ఇదే చెబుతానంటే నువ్వు మా ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపో అని చెప్పంటే యేసుక్రీస్తు ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేసారు. ప్రభువుకే ఈ లోకం ప్రేమ దొరకలేదు, ఈ లోకం ప్రేమ దొరకలేదు, ఈ లోకం సహవాసం దొరకలేదు. గెంటేశారు ఆయన్నే. మరి మనమెంత? కాబట్టి మీ బంధువులు, మీ చోటోళ్ళు, మీ కుటుంబ సభ్యులు, మీ స్నేహితులు అందరూ మిమ్మల్ని గెంటేస్తారు, అందరూ మిమ్మల్ని అవమానిస్తారు. అప్పుడు నీకు అర్థం అవ్వాలి ఏంటంటే, ఓహో అతి త్వరలో నాకు ఉన్నతమైన ఒక పోస్ట్ రాబోతుంది, నేను ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళబోతున్నాను అనేది నీకు ఒక సూచన. అది ఈ సహోదరుడు మావాడలే, ఇతను మావాడు అని చెప్తున్నాడంటే నువ్వు వారి యొక్క కార్యకలాపాల్లో ఏదో ఎక్కడో పొరపాటు ఉంది. నిన్ను వ్యతిరేకిస్తున్నారు అంటే నువ్వు సంతోషపడవచ్చు, ఓహో నేను ప్రభువుకు దగ్గరగా ఉన్నాను అని నువ్వు సంతోషపడవచ్చు. వ్యతిరేకించకపోతే నువ్వు ఆలోచించాలి, ఈ లోకం నిన్ను ద్వేషించకపోతే నువ్వు ఆలోచించాలి. కాబట్టి సంఘంలో ఉండే సహోదరులు మిమ్మల్ని ఎవరిని అవమానించినప్పుడు, ద్వేషించినప్పుడు, అసలు నువ్వు మాకు సంబంధం లేదు, నువ్వు మా ఇంట్లో వెళ్ళిపో, మా ఇంటికి రావద్దు అని చెప్పినప్పుడు మీరు ధన్యులు అని బైబిల్ చెప్తుంది. మీరు అప్పుడు ప్రభువుని ఆరాధించండి, ప్రభువుని పట్ల, దాని పట్ల ప్రభువుని మీరు మరింత సంతోషంగా ప్రభువుని మీ దగ్గరగా ఉండండి. ఎందుకంటే మీకు ఒక దేవుడు ఒక ఉన్నతమైన స్థితిని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, ప్రభుకి స్తోత్రం కలుగుగాక. తలరాయిగా ఉన్నటువంటి ఇస్సాకు వచ్చే ముందుగా అబ్రహాం యొక్క శరీరము ఏ విధంగా అయితే మార్పు పొందిందో, ఇస్సాకు తలరాయిగా ఉన్నారు ఆ ఇంట్లో. ఆయన తలరాయి వాగ్దాన కుమారుడు. ఆయన ఆ వాగ్దాన కుమారుడు ఆ ఇంటికి రావడానికంటే ముందుగా దేవుడు అబ్రహాము శారా యొక్క శరీరాల్ని మార్పు పొందించాడు. ఆయన మార్పు పొందేది, వాళ్ళ యొక్క శరీరాలు రూపాంతరపరచబడ్డాయి. అలాగే క్రీస్తు థామస్ గారు చెప్తున్నారు, నీవు మార్పు పొందాలంటే, మరణం లేని జీవితం నువ్వు పొందాలంటే, ఈ లోక సంబంధం కాని ఒక జీవితం నువ్వు పొందాలంటే, తలరాయి నీ పైకొచ్చి అమర్చబడాలంటే నీ శరీరం మారాలి, నీ ఆలోచనలు మారాలి, నీ స్థితి మారాలి. మార్పు రాకపోతే నీ పైన తలరాయికి నువ్వు అమర్చుకోలేవు, నీ పైకి క్రీస్తు రాలేడు. అబ్రహాము శారాల యొక్క దేహాలు ముసలివారికి అయిపోయిన వారి యొక్క దేహాలు ఎలాగైతే మార్పు చెంది మరలా వాడు ఒక బాలుని, ఒక శిశువుని జన్మించే విధంగా వాళ్ళ శరీరం సంతరించుకుందో ఒక నూతన రూపాన్ని, అలాగే ఆ తలరాయి నీ పైకి రావాలి అంటే నీ శరీరం, నీ ఆలోచన, నీ క్రియలు, నీ పద్ధతి అన్నీ మారాలి. నువ్వు ఇప్పుడున్న స్థితిలో నువ్వు ఉంటే క్రీస్తుని నీ పైన తలరాయిగా నువ్వు అంగీకరించలేవు. నీ పైన తలరాయిగా క్రీస్తు రాలేరు. ఖచ్చితంగా నీ యొక్క ఆలోచనలు, నీ తలంపులు అన్నీ మారిపోవాలి. మారిపోయినప్పుడే ప్రభువుని నీ యొక్క తలపైన మరి శిరస్సుగా, భర్తగా, నీ యజమానుడిగా నువ్వు స్వీకరిస్తావు. కాబట్టి ఇప్పటి వరకు మనం ఎలా ఉన్నా, ఎలా జీవించినా,
ఇప్పుడు తలరాయి మన పైన అమర్చబడే సమయంలో మనం ఉన్నాం కాబట్టి ఆ తలరాయి మన పైన అమర్చబడడానికి వీలుగా మన జీవితాలను మనం మార్చుకొని, మన పద్ధతులు మనం మార్చుకొని క్రీస్తుకు మనం మరింత దగ్గరగా ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నుండి లేవీకాండము 24వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుతాం. నీవు గోధుమల పిండిని తీసుకుని దానితో 12 భక్ష్యములను వండవలను. ఒక్కొక్క భక్ష్యమున సేరు పిండి ఉండవలను. యెహోవా సన్నిధిని నిర్మలమైన బల్ల మీద ఆరేసి భక్ష్యములు గల 2 దొంతులుగా వాటిని ఉంచవలను. ఒక్కొక్క దొంతి మీద స్వచ్ఛమైన సాంబ్రాణి ఉంచవలను. అది యెహోవా ఎదుట మీ ఆహారమునకు జ్ఞాపకార్థమైన హోమముగా ఉండును. యాజకుడు ప్రతి విశ్రాంతి దినమున నిత్య నిబంధనను బట్టి ఇజ్రాయేలు యొద్ద దాన్ని తీసుకొని నిత్యము యెహోవా సన్నిధిని చక్కపరచవలను. అది అహరోనుకును అతని సంతతి వారికి ఉండవలను. వారు పరిశుద్ధ స్థలములో దాని తినవలను. నిత్యమైన కట్టడ చొప్పున యెహోవాకు చేయు హోమములలో అది అతి పరిశుద్ధము. ఆమె ప్రార్థన చేసుకుందాం. ఓ మంచి ప్రభువా, అబ్రాహాము దేవుడా, ఇసాకు దేవుడా, యాకోబు దేవుడా, యోసేపు దేవుడా, ఈ చివరికాల సమయంలో సియోనుకు నిత్యముగా ఉన్న మా ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రములు. ఎన్నో సంవత్సరాలుగా ఈ లోకము తలరాయి కోసం ఎదురు చూస్తూ ఉంది. తలరాయి మారు రూపములో ఈ లోకానికి వచ్చేసింది, కానీ వాళ్ళు దాన్ని స్వీకరించలేకపోయారు. దానికి కారణము వారి యొక్క శరీరముల యొక్క మార్పు జరగకపోవటమే మీరు చెప్పారు. తలరాయి మరలా వచ్చింది, ఈ లోకంలో సంచరించింది. తలరాయి 7 ముద్రలు బయలుపరిచింది. తలరాయి ఆది పాపాన్ని బయలుపరిచింది. తలరాయి సర్ప సంతానాన్ని బయలుపరిచింది. తలరాయి బైబిల్లో ఉన్న 7 ముద్రలను పగలగొట్టి సంఘం ఎదుట ఉంచింది. కానీ ఎవరైతే మా ప్రవక్త అని వెంబడించారో వారందరూ కూడా ఆయనకి స్థానాన్ని గుర్తించకపోవడం వల్ల 1964వ సంవత్సరంలో తలరాయి లోకాన్ని విడిచి పరలోకం వెళ్ళిపోయిందని మీరు చెప్పారు. 64వ సంవత్సరంలో పరలోకానికి వెళ్ళిపోయిన తలరాయి మరలా తిరిగి భూమి మీదకి రావాలి. తలరాయి మరలా భూమి మీదకి రావాలి అని ఎదురు చూస్తూ ఉంది సంఘము. మాది అత్యున్నతమైన సంఘము, మేము సూపర్ చర్చి అని చెప్పుకుంటున్నారు. 64వ సంవత్సరంలో తిరస్కరించబడిన తలరాయి, పరలోకానికి వెళ్ళిపోయిన తలరాయి మరలా ఈ లోకానికి తలరాయి దిగి వచ్చిన సంగతిని మేము సూపర్ చర్చి, ఆ యొక్క జూనియర్ జాక్సన్ యొక్క కళ మాదే, సహోదరు స్టెఫీ యొక్క కళ మాదే, రసల్ యొక్క దుజునుడి యొక్క కళలన్నీ కూడా మావే అని చెబుతుండే యొక్క సంఘాలు ఏవైతే ఉన్నావో ఆ యొక్క తలరాయి వచ్చి భూమి సంచరించడం చూడలేకపోతూ ఉన్నారు. ఆ తలరాయిని వారి తలల పైగా శిరస్సుగా అమర్చుకోలేకపోతా ఉన్నారు. దానికి గల కారణము ప్రభువా మీరు చెబుతున్నారు, వారి యొక్క జీవితాలు మార్పు లేదు, వారి శరీరాలు మార్పు లేదు, వారి తలంపులు మార్పు లేదు. అందువల్ల ఏ ఒక్క వ్యక్తి, ఏ ఒక్క విశ్వాసి కూడా ఈ లోకానికి దిగి వచ్చిన తలరాయిని చేర్చుకోలేకపోతూ ఉన్నారు మీరు చెప్పారు. ఓ గొప్ప దేవుడా, ఇస్సాకు రావడానికంటే ముందుగానే అబ్రాము శారాల యొక్క శరీరాన్ని ఏ విధంగా మీరు మార్పు చెందించారో ఇప్పుడు అదే విధంగా ఈ జనుల మధ్యలో, గుంపుల మధ్యలో దాగినటువంటి నిజమైన పెండ్లి కుమార్తెను రూపాంతరపరిచి
తలంపులను రూపుదిద్ది, ఆలోచనలను రూపుదిద్ది, శరీరాన్ని రూపుదిద్ది, ఈ లోకము ఎదురు చూడని మార్గంలో పెళ్లి కుమార్తె ఆ తలరాయి కోసం ఎదురు చూస్తూ నిలబడింది మా ప్రభువా. ఆ తలరాయి ఈ లోకానికి వచ్చింది. ఓ, నేను ఆ తలరాయిని నా చేర్చుకుంటున్నాను, ఆ తలరాయి నా యజమానుడు, ఆ తలరాయి నా శిరస్సు, దానికి తగిన విధంగా నా జీవితాన్ని మార్చుకుంటున్నాను, నా ఆలోచనలు మార్చుకుంటున్నాను, నా ప్రవర్తన మార్చుకుంటున్నాను, నా మాట్లాడే పద్ధతిని మార్చుకుంటున్నాను, నా నడవడికని మార్చుకుంటున్నాను, నేను సమస్తాన్ని మార్చుకుంటున్నానని ఎవరైతే పూర్తిగా వాక్యానికి లోబడతారో వారు తమ తలల పైన దిగి వచ్చిన శిరస్సును తలరాయిని ఉంచుకోబోతున్నారు మీరు చెప్పారు ప్రభువా. కాబట్టి ఇక్కడ ఎవరైతే ఆ తలరాయిని కలిగి ఉన్నారో వారే పరలోకానికి ఎత్తపడడానికి సిద్ధంగా ఉన్నవారు. కాబట్టి ప్రభువా, మేమందరం కూడా మా శరీరాన్ని మార్చుకుంటున్నాము, మా తలంపులు మార్చుకుంటున్నాము. ఓ, మా సహోదరుల గురించి వెనక మాట్లాడేది ఇప్పటిదాకా మేము మాట్లాడాము, దాన్ని మార్చుకుంటున్నాము. ఓ, మా సహోదరులు వెనక దూషించేది మేము మరి మాట్లాడాము, మేము దాన్ని మార్చుకుంటున్నాము. ఓ, మా సహోదరుల పైన చేతి పెంచుకున్నాము, దాన్ని మేము మార్చుకుంటున్నాము. సణుగుడు, ఒకరి గురించి మరొకరు సణుగుడు, దాన్ని మార్చుకుంటున్నాము. ఎవరైతే దీన్ని మార్చుకోలేదో వారి తలలపైన తలరాయి ఎట్టి పరిస్థితులను దిగదని మీరు చెప్తున్నాను మా ప్రభువా. కాబట్టి ఇక్కడ మోకరించిన ప్రతి ఒక్కరూ వారి వారి యొక్క పనులను పదుల కొలది కిలోమీటర్లు ప్రయాణం చేసి, ప్రయాణ సౌకర్యాలు లేకపోయినప్పటికీ, ఆర్థిక పరిస్థితులు బాగోలేనప్పటికీ, శరీరాలు అనుకూలంగా లేకపోయినప్పటికీ ఎంతో ప్రయాసతో వచ్చారు మా ప్రభువా. ఓ, వారు వ్యర్థంగా ఖాళీగా వెనక పోకూడదని మేము నమ్ముతున్నాము. ప్రతి ఒక్కరూ ఇప్పుడే 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 ఈ నిమిషంలో, ఈ క్షణంలోనే ఓ మా చేతిలో ఉన్న చెంబులను, మర చెంబులను, మా చేతిలో ఉన్న పరిగిరణ కార్యాలను ఇక్కడే విడిచిపెట్టడానికి సహాయం తెచ్చండి. మా ఆలోచనలు విడిచిపెట్టడానికి సహాయం తెచ్చండి, మా తలంపులు విడిచిపెట్టడానికి సహాయం తెచ్చండి. మేము దేని గురించి ప్రకటిస్తూ వచ్చామో దాని మీద నిశ్చింత కలిగి ఉండడానికి సహాయం తెచ్చండి. ఇక్కడ మోకరించినటువంటి సహోదరులందరూ కూడా దీవించి చదవబడిన లేఖన భాగాలను మీరే మాకు అనువదించి నడిపించి మహిమ ఘనత ప్రభావం పొందుకోనమని మా విమోచకుడైన క్రీస్తు రుణం యొక్క నామంలో ఈ ప్రార్థనలను అడుగుతున్నాం ప్రభువా. ఆమేన్. ఆమేన్. కూర్చుందాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చదవబడిన లేఖన భాగాల నుంచి చిన్న అంశముగా సన్నిధి రొట్టె, సన్నిధి రొట్టెలు, సన్నిధి రొట్టెలు అని చిన్న అంశం. చాలా మంది చెప్తున్నట్లుగా ఈ ప్రపంచంలో సుమారుగా 250 దేశాలు ఉన్నాయి. అవునా? 250కి పైగా ఉన్నట్టున్నాయి. చాలా మంది చెబుతూ ఉంటారు, ఇండియా దేశానికి ఇంగ్లాండ్ వాళ్ళు వచ్చిన తర్వాత, బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇండియా దేశానికి బైబిల్ వచ్చింది. ఇండియా దేశాన్ని వాళ్ళు మరి యేసు అనే ఒక మానవుడిని, ఒక దేవుడిని తీసుకొచ్చి అప్పచెప్పారు అని చాలా మంది చెప్తూ ఉంటారు. చరిత్ర మనం తిరిగేస్తే, చరిత్ర చూస్తే చాలా గొప్పగా ఉంది బ్రదర్. అసలు యెరూషలేము నుండి సువార్త వెలుగు మొట్టమొదటిగా ఎక్కడ కనపడింది అంటే ఇండియాలోనే కనపడింది. ఇంగ్లాండ్ బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు వచ్చారు? మనకి సుమారుగా 300 సంవత్సరాల క్రితం వచ్చినట్టున్నారు కదా. కానీ మనకి ఈ వర్తమానం ఎప్పుడు వచ్చిందంటే క్రీస్తు శకము 50-53లోనే మనకి ఇండియాకి వచ్చింది వర్తమానం. ఈ బైబిల్ గురించి తెలియని వాళ్ళు, దేవుడి గురించి తెలియని వాళ్ళు ఏదో విధంగా మన యొక్క విశ్వాసాన్ని పాడు చేయాలని అడ్డుకునే వాళ్ళు ఏం చెప్తారంటే, ఇది మన భారతదేశం యొక్క విశ్వాసం కాదు, మతం కాదు, ఇది దేవుడు కాదు, ఈయన బ్రిటిష్ వాళ్ళ దేవుడు, ఎక్కడి నుంచో వేరే దేశం నుంచి మనకు వచ్చాడు అని చెప్తారు. అసలు ఏదైతే సింధు నాగరికత, ఏదైతే ఆర్యులు వాళ్ళందరూ రాక మునిపే ఈ ప్రాంతానికి క్రీస్తు శకం 53లోనే సువార్త వెలుగు యెరూషలేము నుండి డైరెక్ట్గా ఇక్కడ మనకి ఇండియాకి వచ్చింది వాక్యం. వాళ్ళు చెప్తున్నట్లుగా ఇంగ్లాండ్కి ఎప్పుడు వెళ్ళిందంటే 110 ఎప్పుడు వెళ్ళినట్టుంది, క్రీస్తు శకం 111 ఎప్పుడు వెళ్ళినట్టుంది. అక్కడ ఫ్రాన్స్, ఆ తర్వాత ఇంగ్లాండ్, అటు ఆ సువార్త వెలుగు
మనం చూస్తే ఆ సంఖ్యలు మనం పరిశీలన చేస్తే మనకి ఐరేనేసు పౌలు, ఐరేనేసు, మార్టిన్ అనుకుంటా అక్కడికి వెళ్ళింది, ఇంగ్లాండ్కి. మార్టిన్ కదా, కొలంబా. అంటే 53వ సంవత్సరంలో ఎఫెసు స్టార్ట్ అయితే సుమారుగా 110 సంవత్సరాలు, క్రీస్తు 110లో ఇంగ్లాండ్కి మెసేజ్ వెళ్ళింది. మనకి మెసేజ్ ఎప్పుడు వచ్చింది? ఇండియాకి 53లోనే వచ్చింది. 53లోనే ఇండియాకి వచ్చింది. అంటే బ్రిటిష్ వాళ్ళకి ముందు మెసేజ్ వెళ్ళిందా, మనకి మెసేజ్ వచ్చిందా? ముందు మెసేజే మనకు వచ్చింది. క్రీస్తు ఈ లోకానికి వచ్చారు అనే సందేశము యెరూషలేము నుండి డైరెక్ట్గా ఇండియాకే వచ్చింది మెసేజ్. ఇప్పుడు మరలా రెండవ రాకడ సందేశము, ఆ మొదటి రాకడ తీసుకొచ్చింది ఎవరంటే తోమా. అప్పుడు తామసే యెరూషలేము నుంచి బయలుదేరి ఇండియాకి వచ్చి మనకి ఆ మొదటి రాకడ చెప్పారు 53లో. ఇప్పుడు మరలా రెండవ రాకడ సందేశం ఏదైతే ఉందో, ఈ రెండవ రాకడ సందేశము మరలా ఇప్పుడు ఇండియా నుంచి ఎక్కడికి వెళ్ళబోతుంది? ఇజ్రాయెల్కి వెళ్ళబోతుంది మెసేజ్. అమెరికాకు కూడా 1500 సంవత్సరంలో వచ్చిందండి వర్తమానం. క్రీస్తు శకం 1500 సంవత్సరంలో బైబిల్ వెళ్ళింది వాళ్ళ దగ్గరికి. క్రీస్తు గురించి తెలిసింది వాళ్ళకి అప్పుడు 1500 సంవత్సరాలు. అంటే దరిదాపుగా 500-600 సంవత్సరాలు అవుతుంది వాళ్ళకి బైబిల్ వచ్చి, అమెరికన్స్కి. కానీ ఇక్కడ ఇండియాలో తెలియని చాలా మంది ఏం చెప్తారంటే ఇదంతా అమెరికా దేవుడు, ఇంగ్లాండ్ దేవుడు, బ్రిటిష్ వాళ్ళ దేవుడు, ఇంగ్లీష్ దేవుడు అని చెప్తారు. లేదండి, ప్రపంచంలో ఎవ్వరికి ఈ వాక్యము తెలవక మునిపే యేసుక్రీస్తు యెరూషలేములో అక్కడ జన్మిస్తే ఆయన వెళ్ళిపోయిన తర్వాత సందేశము ముందుగా వచ్చింది ఎక్కడికంటే ఇండియా దేశానికే వచ్చింది. ఆ తర్వాత ఎప్పుడుగో వచ్చారు బ్రిటిష్ వాళ్ళు, ఆ తర్వాత ఎప్పుడుగో జరిగింది అమెరికా ఆవిర్భావం. ఆ దేశాల నుంచి రాలా ఈ మెసేజ్, నేరుగా యెరూషలేము నుండే ఈ సందేశం మనకు వచ్చింది. ఎందుకంటే దేవుడు ఇండియా దేశాన్ని తన యొక్క ప్రణాళికలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చాడు ఆయన దేవుడు. క్రిస్ బెడం గారు చెప్తున్నారు 1952వ సంవత్సరం నుండి, అందరూ వింటున్నారు బ్రదర్, 1952వ సంవత్సరం నుండి ప్రతి సెప్టెంబర్ నెలలో ఆయన ఇండియా రావాలనుకున్నారు. 52 సెప్టెంబర్ రావాలనుకున్నారు. అప్పటి నుండి ప్రతిసారి ఇండియా గురించి మాట్లాడారు. ఒకసారి ఇజ్రాయేల్ వెళ్ళి మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన బయలుదేరి ఎయిర్పోర్ట్లో నిలబడితే ఆయన మాట్లాడుతున్నారు, పరిశుద్ధాత్మ బలంగా దిగి వచ్చింది. ఆయన ఎక్కడున్నారు? కెన్యా విమానాశ్రయంలో ఉన్నారు ఆయన. పరిశుద్ధాత్మ బలంగా దిగి వచ్చి, నీవు ఇప్పుడు యెరూషలేము వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు ఇక్కడి నుంచి ఇండియా వెళ్ళు అని చెప్పారు. ఆయన తన యెరూషలేము యొక్క ప్రయాణాన్ని ముగించుకొని తర్వాత ఆయన ఇండియాకి వచ్చారు. మెసేజ్ మాట్లాడుతోంది, క్రీస్తు యెరూషలేము వెళ్ళాలంటే, ఏలియా యెరూషలేము వెళ్ళాలంటే ముందుగా ఇండియాకి రావాలి. నేను స్పోకెన్ వర్డ్ చెప్తుంది బ్రదర్. ఏలియా చివరి పాదం ఎక్కడ మోపాలంట? ఇండియాలోనే మోపాలి. ఏలియా చివరి పాదం ఇండియాలో మోపిన తర్వాత యెరూషలేముకి వెళ్ళిపోతున్నాడు ఏలియా. అంటే దేవుని దృష్టిలో నీవు నివసిస్తున్న ఈ భూభాగము ఎంత గొప్పగా ప్రణాళికలు ఉందో చూడండి. ప్రభుకి స్తోత్రం కలగాక. కాబట్టి దేవుని యొక్క ప్రణాళికను పగలగొట్టే విధంగా, దేవుని యొక్క ప్రతి మర్మాన్ని తెరిచేటువంటి యొక్క భూభాగంలో, స్థలములో, సంఘములో దేవుడు నిన్ను ఉంచారు అక్కడ. కాబట్టి మనం ఎంత ధన్యకరమైన ప్రజలుగా ఉన్నాం బ్రదర్. హల్లెలూయా. ఉరుముల యొక్క రహస్యాన్ని క్రీస్తు చెప్తున్నారు. పరిశుద్ధ గ్రంథంలో మీ స్వహస్తాలతో రాయవలసిన ఒక భాగం ఉంది, ఒక లేఖనం ఉంది. మీకు తెలుసా? పరిశుద్ధ గ్రంథం, యాహాను బైబిల్ అంతటిలో కూడా దేవుడు స్వహస్తాలతో రాసిన గ్రంథం ఏది? మన నిమిషాలు చెప్పుకున్నాం బ్రదర్, మర్చిపోయారా? గణంగా చెప్పారు కదా, ఆ 66 పుస్తకాలు మొత్తం మన చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథము 66 గ్రంథాలు. 65 గ్రంథాలు దేవుని ఆత్మ చేత మనుషులు రాశారు, అవునా? కానీ క్రీస్తు బెడం ఏం చెప్పారంటే, ఈ 66వ పుస్తకము, ప్రకటన గ్రంథము చివరి అధ్యాయము మనుషులు రాసింది కాదు, ఇది దేవుడే తన స్వహస్తాలతో రాసి యాహానికి ఇచ్చారని చెప్పారు బెడం గారు.
అంటే ఈ ఈ ఈ గ్రంథం ఎవరు రాసింది? ప్రకటన గ్రంథం. మనుషుల ప్రమేయం లేదు. ఇది మనుషుల ప్రకటన గ్రంథము. ఈ మనుషులకి ఎందుకు అర్థం కావట్లేదంటే ఇది మనుషులు రాసిన గ్రంథం కాదు. ఇది దేవుడు తన స్వహస్తాలతో రాసిన గ్రంథం ఇది. అందుకోసమే ఈ ప్రకటన గ్రంథము మనుషులకు అర్థం. ఈ ప్రకటన గ్రంథంలో కూడా ఆత్మలో ఉన్నటువంటి దర్శనం చూస్తున్నటువంటి యాహాను కూడా అర్థం కాని విషయాన్ని 7 ఉరుములు వాటి స్వరములు పలికినప్పుడు యాహాను వాటిని రాయబోచుండగా ప్రకటన 10:4 మనం చూస్తాం ఈ వచనాన్ని. ఆత్మ చెబుతా ఉంది, అక్కడ దేవుడు చెబుతా ఉన్నారు, యాహాను వాటిని వ్రాయొద్దు, నువ్వు వాటిని అక్కడ వదిలేయి అని చెప్పాడు. యాహాను రాయడం ఏం చేశారు? ఆపేశారు. కానీ అక్కడ రాయబడింది. కానీ మేడం చెప్తున్నారు అసలు రాయాల్సింది యాహాను కాదు. అక్కడ ఉరుముల యొక్క రహస్యాన్ని బైబిల్ ప్రకటన గ్రంథము 1 నుండి 22 అధ్యాయాల వరకు కూడా దేవుడే స్వహస్తాలతో రాస్తే ఒక్క లేఖన భాగాన్ని దేవుడు వదిలేశారు. అక్కడ బైబిల్లో యాహాను రాయొద్దని దేవుడు నిషేధించాడు. కానీ ఆ యొక్క ప్రకటన 10:4లో ఉన్న లేఖనాన్ని దేవుడే తనను నిషేధించుకున్నారు. ఎందుకంటే ఆ భాగాన్ని ఆయన రాయకూడదని. రాయలేదు దేవుడు. ఈ లోకానికి అర్థం కాదు. ఎందుకంటే యాహాను రాయొద్దు అని చెప్పి అక్కడ రాయబడింది కదా. కాబట్టి వాళ్ళు యాహాని రాశారు అనుకుంటారు వీళ్ళు. కానీ యాహాని కాదు, దేవుడే స్వహస్తాలతో రాశారు ఈ గ్రంథాన్ని, ప్రకటన గ్రంథాన్ని. కాబట్టి ప్రకటన 10:4ని వ్రాయకుండా నిషేధించింది ఎవరు? దేవుడే. ఎందుకు తెలుసా? ఆ భాగాన్ని, ఆ లేఖనాన్ని రాయవలసిన అధికారాన్ని నీకు ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. దేవుని చే వ్రాత మధ్యలో సియోను రాత. ఇప్పుడు ప్రభుకి స్తోత్రం కలుగాక. దేవుని యొక్క చే వ్రాత మధ్యలో నీ వ్రాత. ఎందుకంటే నీవు ఆయన ఒకటే కాబట్టి. ఆయన చూడండి, అసలు ఆ పేరుని ప్రకటన 10:4లో ఉన్న ఉరుముల యొక్క రహస్యాన్ని ఎంత ఈ లోకానికి ఎంత మర్మంగా ఉంచారు చూడండి. అసలు యాహానికి అర్థం కాలేదు, విన్నాడు కానీ అది తెలియదు. మనోహ అడిగారు, మనోహ భార్య అడిగింది, అసలు నువ్వు వచ్చావు, నాతో మాట్లాడావు, నీకు కుమారుడు పుడతారని చెప్పావు, సంసోను తల్లి, మరి నువ్వెవరో, నీ పేరేంటో నాకు చెప్పు అన్నప్పుడు ఆయన ఏమన్నాడు? నా పేరు చెప్ప సఖ్యము కాదు, చెప్పలేదు. మోషే అడిగాడు, ప్రభు నువ్వు నన్ను ఐగుప్తుకి వెళ్ళమంటున్నావు. అక్కడ వాళ్ళు అడుగుతారు, ఏ దేవుడిని పంపించాడు, ఏ దేవుడు నీకు అధికారం ఇచ్చాడు, ఏ దేవుడు ఇజ్రాయెల్ విడిపించమన్నాడు, ఆ దేవుడు పేరేంటి అని అడిగితే, మరి నేను నీ పేరు చెప్పాలి కదా, నీ పేరేంటో నాకు చెప్పు అని అంటే ఆయన జ్ఞాపకార్థక నామం చెప్పాడు కానీ తన యొక్క నిత్యనామాన్ని మాత్రం చెప్పలేదు. వారి ఆ పేరు తెలుసుకోవాలని పాత నిబంధనలో, కొత్త నిబంధనలో ప్రతి పరిశుద్ధుడు ఎంతో తాపత్రయపడ్డాడు దేవుని యొక్క పేరు తెలుసుకోవాలని. కానీ దేవుడు ఎవరికి కూడా ఆ పేరుని బయలుపరి. కనీసము దండంగా చెప్తున్నారు సీల్స్ బుక్లో, ముద్రలు గుర్తులు ఉన్నాయి కానీ ఉరిమెను అంతే, వాటికి ఏ గుర్తు లేదు. ఉరిమెను అదంతే, అవి ఏ గుర్తు కూడా. ఆ ఉరుముల యొక్క రహస్యము పెండ్లి కుమార్తెకు ఎత్తబడే ఉద్యోగాన్ని ఇస్తాయి అని చెప్తున్నారు. అంటే చూడండి, ఈ లోకానికి తన పేరుని పూర్తి రహస్యంగా ఉంచి జూనియర్ జాక్సన్ కల్లో అని చెప్తున్నారు, ఆ యొక్క తెల్లని బండ మీద రాత కనబడుతోంది. ఆ రాత పైన, తెల్లని బండ పైన సూర్యుని యొక్క వెలుగు ఎన్నడూ పడలేదంట దాని మీద. అంటే అర్థం ఏంటి? అసలు సృష్టికి ముందే, అసలు ఒక పరమాణు కూడా గిరగిరగిర తిరగక మునుపే దేవుడు ఆ పేరుని కలిగి ఉన్నాడు. దేవుడు ఆ తెల్లబండగా రాబోతున్నారు. ఆ తెల్లబండ మీద ఒక పేరుంది. చూశారు, అది ఎవరికి అర్థం కావట్లేదు. వింటున్నారు, అదేదో పెద్ద గందరగోళమైన శబ్దంగా కనపడుతుంది వాళ్ళకి, ఎవరికి తెలియట్లేదు. కానీ చివరి దినాల్లో ఆ లేఖన భాగాన్ని, ప్రకటన 10:4 యొక్క లేఖన భాగాన్ని స్పష్టంగా విని గ్రహించి అక్కడ ఫిల్ చేసే అధికారాన్ని దేవుడు, ఆ పూర్తి చేసే భాగ్యాన్ని దేవుడు నీకు ఇచ్చారు. ప్రభుకి స్తోత్రం కలగాక. ఇప్పుడు ప్రకటన 10:4 ఒక వచనం కాదు, ఈ 20 సంవత్సరాలుగా నువ్వు నమ్ముతున్న భాగం అంతా అక్కడే ఎంటర్ అవుతుంది. ఇప్పుడు
ప్రకటన 14లో ఎందుకంటే ఇదంతా ఉరుముల యొక్క రహస్యమే, క్రీస్తుని గురించిన బోధ ఇదంతా కూడా. థామస్ గారు చెప్తున్నారు, ఆ లేఖన భాగాన్ని పూర్తి చేయడానికి దేవుడు నీపైన భారాన్ని ఉంచాడు ఆయన. ప్రకటన 14 యొక్క లేఖన భాగాన్ని పరిశుద్ధ గ్రంథంలో రాసే బాధ్యత నీదే సహోదరుడా, నీదే సహోదరి. దేవుని చేవ్రాత మధ్యలో నీ చేవ్రాత ఉండబోతుంది. ప్రకటన గ్రంథం అంతా కూడా దేవుని చేవ్రాత. ప్రకటన 14లో ఉరుముల యొక్క రహస్యము నీ చేవ్రాత. దేవుడికి అంత భాగ్యాన్ని ఇచ్చాడు సోదరుడా. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మీరు ఎలా ఉండాలి బ్రదర్? ఎలా ఉండాలి బ్రదర్? ఏమన్నాడు దావీదు? యెహోవా చేసిన కార్యాలను గురించి తెలిస్తే లెబనోను పర్వతము లేడివలే గంతులు వేయదా? ఏదా బ్రదర్? యెహోవా నా ఎడల చేసిన కార్యం ఏంటో తెలుసుంటే లెబనోను పర్వతం లేచి ఏం చేస్తుందంట? లేడివలే గంతులు వేస్తుంది. అదే జీవం లేని పర్వతమే లేడివలే గంతులు వేస్తే, పరిశుద్ధ గ్రంథంలో నీ యొక్క స్థానం ఏంటో దేవుడు నీకు బయలుపరుస్తున్నప్పుడు జీవం కలిగిన నువ్వేం చేయాలి బ్రదర్? మరింత ఉజ్జీవంగా ఉండాలి, మరింత ఉత్సాహంగా ఉండాలి సంఘంలో ఉండేవి. హల్లెలూయా. సంఘములో ఒక్కడే ఉండొచ్చు, దేవుడు ఆ ఒక్కడితోనే ప్రపంచాన్ని కదిలిస్తాడు ఆయన. ఆ ఓడలో నోవా ఒక్కడే ఉన్నాడు, నోవాను బట్టి దేవుడు ప్రపంచాన్ని మొత్తం కదిలించాడు దేవుడు. కాబట్టి మీరు మరింత ఉత్సాహంగా మరింత ఉజ్జీవంగా మందిరానికి రావాలి. కీర్తనలో ఆయన అంటాడు, నువ్వు మందిరం లోపలికి వచ్చేటప్పుడే ఎలా రావాలంట? అక్కడ నువ్వు లోపలికి ఆ రోడ్డు దిగుతూ లోపలికి వచ్చేటప్పుడు పాటలు పాడుతూ సంతోషంగా రావాలి బ్రదర్. నువ్వు లోపలికి మందిరం మెట్లు ఎక్కుతున్నప్పుడే నువ్వు సంతోషంగా ఉండాలి, నీ ముఖంలో చిరునవ్వు ఉండాలి, నీ పెదవుల పైన ఏముండాలంట? స్తుతి పాటలు ఉండాలి, నీ నోట్లో కీర్తనలు పాడుతూ సంతోషంగా నువ్వు లోపలికి రావాలంట. దావీదు అంటాడు బ్రదర్, కీర్తనలు పాడుతూ సంతోషంతో దేవుని మందిరంలో ప్రవేశించాలి. కానీ మనం ఎలా వస్తున్నాం? యాహాన్ బ్రదర్ మీద ఇప్పుడు ఏ కుట్ర పన్నాలి? ఐరినెస్ గురించి ఏం చెప్పాలి? లేకపోతే ఎవరి గురించి తగు పెట్టాలి? ఇలాంటి సంఘంలో ఉంటే చాలా అవమానం బ్రదర్, ఇలా చాలా అవమానం కార్యాలు అవన్నీ కూడా. మీ పరిస్థితులు మార్చుకోండి, మీ తలంపులను మార్చుకోండి. మనం అందరం కూడా పౌలు గారు చెప్తున్నారు, మనం మునుపుడు వేలే, మనం అందరం కూడా పాపులమే. ఇక్కడ ఎవరు పరిశుద్ధులు లేరు, ఎవరు నీతిమంతులు లేరు. ప్రభు యొక్క కృప, ఆయన యొక్క నీతి మన నీతిమంతులుగా మార్చింది. మనం తెలియక మనం మాట్లాడతాం, తెలిసి మనం తప్పులు చేస్తుంటే తెలియక తప్పులు చేస్తాం. కానీ మన మందిరంకి వచ్చినప్పుడు, మందిరంలో కూర్చున్నప్పుడు మనం చేసిన పొరపాట్లన్నీ కూడా ప్రభు ఎదుట మనం ఆ బలిపీఠం మీద పెట్టి మనం క్షమాపణ అడగాలి. ఓ ప్రభు, నేను ఈ విధంగా పొరపాటు చేశాను, ఈ విధంగా నేను చేశానని అవన్నీ కూడా మనం బలిపీఠం మీద పెట్టి మనం అడిగినప్పుడు మన యొక్క పొరపాట్లకు క్షమించడానికి ప్రభు ఇంకా సిద్ధంగా ఉన్నారు. ఆమేన్. మీరు మందిరం లోపలికి వచ్చినప్పుడు మీరు అక్కడి నుంచి కీర్తనలు పడుతారండి. మీరు నిజంగా దేవుని చేవ్రాత మధ్యలో మీ చేవ్రాత ఉండగలిగినట్టు అర్హత కలిగిన సహోదరులు అయితే మీరు మందిరం లోపలికి వచ్చినప్పుడే సంతోషంతో కీర్తనలు పడుతూ లోపలికి రండి. సాతాను చూసి భయపడి సిగ్గుపడి పారిపోయేవాడిగా ఉన్నాడు వాడు. నీ చుట్టూ ఎన్ని శోధనలు పెట్టినా, నిన్ను ఎంత ఇబ్బంది పెట్టినా, నేను ఎన్ని రకాలుగా వాడు అవమానించినా కూడా నువ్వు మందిరానికి వచ్చేటప్పుడు సంతోషంగా, సహోదరులతో వచ్చినప్పుడు సంతోషంగా ఉంటే, క్రిస్ పెడం గారు చెప్తున్నారు, అబ్రహాముకు తలపైన తలరాయి రావాలంటే, అబ్రహాము ఇంటిలోనికి తలరాయి రావాలంటే అబ్రహాం ఏం చేయాలి తెలుసా? సహోదర ప్రేమ కలిగి ఉండాలి. శరీర మార్పుతో పాటుగా ఏముండాలి? సహోదర ప్రేమ కలిగి ఉండాలి. ఆ ఖాళీలో ఏదైతే పిరమిడ్ ఉందో ఆ పిరమిడ్ లో, ఆ ఖాళీలో సహోదర ప్రేమ ఉంది, ఆ గ్యాప్ లో సహోదర ప్రేమ ఉంది, ఆ గ్యాప్ లో లోతున్నాడు. కాబట్టి అబ్రహాము తన ఇంటిలోనికి వాగ్దాన వాక్యం వస్తా ఉంది, వాగ్దాన కుమారుడు రాబోతున్నాడని ఎరిగి తన యొక్క శరీర మార్పుతో పాటుగా, తన ఆలోచనల మార్పుతో పాటుగా, లోకాన్ని విడిచిపెట్టేసి ఆ తలంపులతో పాటుగా ఆయన ఏం చేశాడంటే తనలో ఉన్న ప్రేమని వ్యక్తపరిచాడు. నేను సుధమ నాశనం చేయబోతున్నా అబ్రాము ఏం చేశాడు? వెంటనే అబ్రాము ఏం చేశాడు బ్రదర్? అయ్యా, అక్కడ నా సహోదరుడు ఉన్నాడు, లోతున్నాడు, నా సహోదరుడు లోతున్నాడు, అతను తప్పించండి. అడిగాడే లేదా? అడిగాడు. సహోదర ప్రేమ.
నీ పైన తలరాయి రావాలంటే నీ జీవితం మార్పు ఒకటే కాదు, నీ పక్కన ఉన్న సహోదరుని కూడా నువ్వు ప్రేమించాలి. అప్పుడే నీ ఇంట్లోకి వాగ్దాన వాక్యం వస్తుంది బ్రదర్. అప్పుడే నీ ఇంట్లోకి వాగ్దాన కుమారుడు వస్తున్నాడు. నీ పక్కన ఉన్న సహోదరుని నువ్వు ప్రేమించలేనప్పుడు నీ యొక్క తలరాయిని నువ్వు స్వీకరించలేవు. నీ ఇంట్లోకి వాగ్దాన కుమారుడు రాడు. ఇది నేను చెప్పట్లే, ఇది స్వడం చెప్తున్నారు. నీ ఇంట్లోకి వాగ్దాన కుమారుడు రావాలి అంటే నీ శరీరం మార్పు జరగాలి. అంతేకాకుండా నీవు నీ సహోదరు ఎడల ప్రేమను కలిగి ఉండాలి, సహోదరు ప్రేమను కలిగి ఉండాలి. ఇవి ఉన్నప్పుడు మాత్రమే నీ ఇంట్లోకి వాగ్దాన కుమారుడు వస్తాడు. ఏ ఇంట్లోకి అయితే వాగ్దాన కుమారుడు వస్తాడు, చూడండి, ఇస్సాకు క్రీస్తుకి సూచనగా ఉన్నాడు. ఇస్సాకు ఎప్పుడు పొరపాటు చేయలేదు. ఇస్సాకు ఎక్కడ తండ్రికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. తనను చంపుతున్నాడని తెలిసి కూడా తండ్రి మాటకి విజయుడైపోయాడు. అడిగాడు, డాడీ కత్తి ఉంది, బలిపీఠం ఉంది, బలి ఎక్కడ? అబ్రాహాము అన్నాడు, యెహోవా ఈరే. ఇస్సాకు అర్థమైపోయింది, ఆ బలి ఎవరు? నేనే. తండ్రికి మారు మాట మాట్లాడకుండా శ్రీవడం గారు వర్ణిస్తున్నాడు యెహోవా ఈరేలో. ఇస్సాకు యొక్క ఆ జుట్టు ఎదరగా కదులుతున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, ఆ కొండ ఎక్కుతున్నప్పుడు ఆ పొడవాటి జుట్టు తన ముఖం మీద పడి అది గాలికి ఎగురుతూ ఉంటే ఆ జుట్టు మధ్యలోంచి ఇస్సాకు యొక్క నల్లని కన్నులు చూస్తూ అతనికి అర్థమైపోతుంది, ఆ బలి ఎవరో కాదు, ఆ బలి నేనే, యెహోవా ఈరే అని చెప్పిన అబ్రహాము ఒక్కసారిగా ఇస్సాకును పట్టుకుని వెనక్కి తిప్పి నించోబెట్టి తన 2 చేతులు వెనకబెట్టి కట్టేశాడు. ఎందుకంటే బలిగా అర్పించబడి జంతువు ఏం చేయకూడదు, అటు ఇటు కొట్టుకోకూడదు, పరిగెట్టకూడదు, దాన్ని కట్టేయాలి, బంధించాలి దాన్ని. కాబట్టి ఇస్సాకు యొక్క చేతులు వెనకబెట్టి కట్టేసి కాళ్ళు కట్టేసి తీసుకుని వెళ్ళి ఆ బలిపీఠ మీద పడుకోబెట్టాడు ఇస్సాకు. ఆ ఇస్సాకు ఆ బలిపీఠ మీద ఏం ఆలోచిస్తున్నారు కూడా కృష్ణ గారు మాట్లాడారు. తండ్రి యొక్క మాటకి విధేయుడైపోయాడు ఇస్సాకు. అందుకోసమే ఇస్సాకు పరిపూర్ణమైన క్రీస్తుకి సూచనగా ఉన్నాడు. ఆయన వాగ్దాన కుమారుడు, ఆయన ప్రత్యేకంగా పుట్టిన కుమారుడు. కృష్ణ అంటారు, ఆయన తల్లి యొక్క ఋతుక్రమం ఆగిపోయిన తర్వాత తల్లి యొక్క గర్భాన్ని దేవుడు ప్రత్యేకంగా రూపొందించి ఆయన మరలా ఇస్సాకుని తెచ్చాడు. అవునా? అవును బ్రదర్. శారా యొక్క ఋతుక్రమం ఆగిపోయింది, ఆమెకు సంతానోత్పత్తి, అండము విడుదల ఇవ్వట్లేదు, ఆమెకి సంతానోత్పత్తికి అవకాశం లేదు. కానీ దేవుడు ఇస్సాకుని వాగ్దాన కుమారుని తీసుకుని రావడానికి శారా యొక్క గర్భాన్ని, మృతతుల్యం అయిపోయినటువంటి గర్భాన్ని మరలా ప్రత్యేకంగా రూపొందించి వాళ్ళకి శరీరాలను మార్చేసి, వారి కణాలను మార్చేసి, చనిపోయిన కణాలను జీవింపజేసి ఆ గర్భాన్ని ప్రత్యేకంగా రూపొందించి వాగ్దాన కుమారుని శారా గర్భంలో ప్రవేశపెట్టి ఈ లోకాన్ని తీసుకొచ్చాడు. యేసుక్రీస్తు ఎలాగైతే ప్రత్యేకంగా దిగొచ్చాడు ఈ లోకానికి, క్రీస్తు బిడ్డ ఎలాగైతే ఆ యొక్క ప్రకటన 12వ అధ్యాయంలో స్త్రీగణ మగ శిశువుగా ప్రత్యేకంగా సంఘములో రూపించబడి ప్రత్యేకించబడి ఎలాగైతే ఈ లోకానికి వచ్చారో క్రీస్తు బిడ్డము, క్రీస్తు వినుసుగా ఇస్సాకు కూడా అలాగే ప్రత్యేకంగా రూపొందించబడ్డాడు. అది పరిపూర్ణమైన క్రీస్తుకి సూచనగా ఉన్నాడు ఆయన. ఆ క్రీస్తు నీ ఇంట్లోకి రావాలంటే, నీ జీవితంలోకి రావాలంటే, నీ హృదయంలోకి రావాలంటే నీ శరీర మార్పు అవసరం పడదా, నీ ఆలోచనలు మారాలి, నీ క్రియలు మారాలి, నీ తల అన్నీ మారిపోవాలి. సహోదరు ప్రేమ కలిగి ఉండాలి. ఈ రెండిట్లో ఏది నీ దగ్గర లేకపోయినా వాగ్దాన కుమారుడు నువ్వు చేర్చుకోలేవు. నీ ఇంటికి రాడు, వాక్యం నీ ఇంటికి రాదు. నా ఆలోచనలు మారిపోయినాయి, వేరే వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు, కానీ నువ్వు నీ పక్కన ప్రేమించలేకపోతున్నావు. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఎత్తపడవు. నీ యొక్క పక్కన వాళ్ళ యొక్క పొరపాట్లని నీ పక్కన యొక్క క్షమించే స్వభావం నీలో లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు ఎత్తపట్లో ఉండవు. ఖచ్చితంగా నీ యొక్క జీవితం మారాలి. సహోదర ప్రేమ, నీ పక్కనున్న వాళ్ళతో నీ యొక్క నిజమైన క్రీస్తు యొక్క లక్షణాలని నువ్వు కనబరచాలి. అప్పుడే నీ ఇంటిలోనికి, నీ జీవితంలోనికి, నీ హృదయంలోనికి వాగ్దాన వాక్యాన్ని నువ్వు స్వీకరించగలుగుతావు. ఇది ప్రాముఖ్యమైన విషయం. అది ప్రభుకి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. సరే, సన్నిధి రొట్టెలు మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదా, ప్రత్యక్ష గుడారం గురించి. ఎక్కడ ఉంటాయి ఈ సన్నిధి రొట్టెలు? ప్రభు చెప్పారు, సీనాయి పర్వతం మీద మోషేని తీసుకుని పోయి 40 రోజుల పాటు మోషేని దాంట్లో ఉంచి
తన మందిరాన్ని ఎలా నిర్మించాలి, దాంట్లో ఏం పెట్టాలి, ఆ ఏ వస్తువులు ఎలా తయారు చేయాలి, ఏ రూపంలో వాటిని రూపుదిద్దాలి, వాటిని ఎవరు మోయాలి, వాటిని ఆ చేసిన తర్వాత కూడా వాటికి రింగులు ఎలా పెట్టాలి, వాటిలో మనుషులు ముట్టుకోకూడదు. ఆ రింగుల్లో ఏం చేయాలి, వాళ్ళు మోతకర్రలు పెట్టాలి. మోతకర్రలు పెట్టి ఆ కర్రలు పట్టుకుని మొయ్యాలి. మందసను కానీ బల్లలు కానీ ఇవన్నీ వాళ్ళు ఏం మొయ్యకూడదు. దేవుడు తన యొక్క ఉపకరణాలన్నీ కూడా, మందిర ఉపకరణాలన్నీ కూడా లేవీలకి కహాతీలకి మోసే భాగ్యాన్ని ఇచ్చాడు ఆయన. అది కూడా వారు ముట్టుకోకూడదు. దాంట్లో ఎవరైతే ప్రత్యేకించబడ్డారో వారే ముట్టుకోవాలి. మందిరంలో సేవ చేసేటానికి కూడా దేవుడు ఒక వయసుని నిర్ణయించాడు. దేవుడు ప్రత్యక్ష గుడారంలో కూడా సేవ చేయాలంటే కూడా ఒక వయసు ఉంది. అదేంటి అంటే 30 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వయసు ఉన్నవాడే ఉండాలి. ఎవరు పడితే ఏ వయసులో పడితే ఆ వయసులో లోపలికి వెళ్ళి సేవ చేయడానికి లేదు. దేవుడు మోషేతో చెప్పారు ఏమనంటే, లేవీలలో మందిరములో కహాతీలలో మందిరంలో ఈ యొక్క ఉపకరణాలు మోయడానికి సేవ చేయడానికి కొంతమందిని ప్రత్యేకించు. 30 ఏళ్ల నుండి 50 ఏళ్ల మధ్యలో ఉన్న వారిని మాత్రమే నువ్వు కేటాయించమని చెప్పాడు ఆయన. 30 ఏళ్ళు అంటే ఏ వయసు అది? యూదుల్లో 30 సంవత్సరాలు అంటే అప్పుడు వాళ్ళు యుక్త వయసుకు వచ్చినట్టు యూదుల్లో. మనకంటే ఇప్పుడు 17-18 దాటిపోతే మనకి మైనార్టీ తీరిపోతుంది, మనకి పెళ్ళిళ్ళు కూడా చేసేస్తున్నాం మనం. కానీ యూదుల్లో ఎప్పుడు ఇసాక్ యొక్క పెళ్లి వయసు ఎప్పుడు వచ్చింది? ఒక తరమే అయిపోయింది. 40 ఏళ్ళు అంటే ఒక తరం ముగిసిపోయింది. ఇసాక్ పెళ్లి చేసుకోవాల్సిన సమయం వచ్చినకి. యూదులకి యొక్క వయసు ఎప్పుడంటే 30 సంవత్సరాలు. అందుకోసం యేసుక్రీస్తు కూడా 30 సంవత్సరాలు వచ్చే వరకు ఆయన యోసేపు ఇంట్లోనే ఆయన సహాయకుడిగా పనిచేశాడు. ఆయన సహాయకుడిగా ఉన్నాడు. ఆయన 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆయన పరిచయం చేశాడు. ప్రతిదీ కూడా దేవుడు ఎక్కడ కూడా తన క్రమాన్ని తప్పలేదు బ్రదర్. దేవునికి సేవ చేయాలంటే నీ వయసు అంటే అక్కడ వారితో మాట్లాడుతున్నాను. 30 నుండి 50 ఏళ్ళ వయసులో ఉన్న వారిని మాత్రమే నువ్వు ఎంపిక చేయాలని చెప్పారు దేవుడు. కానీ ఇప్పుడు మీరందరూ కూడా అదే వయసుకు వచ్చారు. ఇప్పుడు మీరందరూ కూడా అది యుక్త వయసు. అది 30 ఏళ్ళు అంటే యుక్త వయసు, అంటే యవన దశ. ఇప్పుడు మనం ఏ కాలానికి వచ్చాం? మనం ఇప్పుడు యవన కాలానికి వచ్చాం. మనం 20 నుంచి 30 ఏళ్ళ మధ్యలో మనం ఉన్నాం. ఇప్పుడు యవన వయసులో ఉన్నాం మనం. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా వచ్చారు ఈ లోకంలో. చాలా మంది నీకంటే నాకంటే ముందు త్యాగాలు చేశారు వాక్యం కోసం. చాలా మంది నిలబడ్డారు దేవుని కోసం. కానీ ఎవరికి కూడా ప్రత్యక్ష గుడారం లోపలికి వెళ్ళి ఆ ప్రత్యక్ష గుడారం యొక్క మోసేటి యొక్క భాగ్యాన్ని ఎవరికి వెళ్ళ దేవుడు. అందువల్ల ఈ లోకానికి ప్రత్యక్ష గుడారం గురించి మాట్లాడడానికి ధైర్యం చేయలేకపోయింది. నీవు యుక్త కాలంలో యుక్త వయసులో ఈ లోకానికి వచ్చావు కాబట్టి ఆ ప్రత్యక్ష గుడారాన్ని లోపలికి వెళ్ళి దర్శించే భాగ్యాన్ని, ఆ ప్రత్యక్ష గుడారం యొక్క వస్తువుల్ని మోసే భాగ్యాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. అందుకోసమే నువ్వు చెప్పగలుగుతున్నావు ఏమనంటే, ప్రత్యక్ష గుడారం లోపల ఏముందో, ఆ వస్తువులు ఏంటో, వాటి యొక్క ఆ పని ఏంటో, విధి విధానాలు ఏంటో నీకు అర్థమైంది. ఇప్పుడు ఈ లోకానికి అర్థం కాకుండా నీకు ఎందుకు అర్థమైందంటే, నీవు లోపలికి వెళ్ళి సేవ చేసే భాగ్యాన్ని, అధికారాన్ని నువ్వు పొందుకున్నావు. ప్రభుకి స్తోత్రం కలగాక. హల్లెలూయా. చూడండి, ఈ యొక్క సన్నిధి రొట్టెలు ప్రత్యక్ష గుడారములో పెట్టబడాలి. మనం చదువుకున్నాం లేవికాండం 24వ అధ్యాయంలో. ఏమంటే ఈ సన్నిధి రొట్టెలు చేయాలంటే గోధుమ పిండి తీసుకొని సేరు చొప్పున భక్ష్యములుగా 12 ఒక్కొక్క భక్ష్యానికి, అంటే ఒక్కొక్క రొట్టెకు సేరు చొప్పున ఏం చేయాలి? తయారు చేయాలి. 12 తయారు చేయాలి. 12 తయారు చేసి దేవుడు చెబుతున్నాడు అక్కడ దాని క్రమంలో పెట్టాలి. క్రమం, దేవుడి క్రమాన్ని పాటిస్తాడు ఎప్పుడు కూడా. 12 రొట్టెల్ని కూడా 1, 2, 3, 4, 5, 6 ఇట్లా 12 పెట్టమని చెప్పాల దేవుడు. ఎలా పెట్టమన్నారు? 6 రొట్టెలు 2 లైన్లు పెట్టాలి. క్రమముగా పేర్చాలి. ఎలా పడితే అలా పెట్టేయకూడదు. మళ్ళీ వాటిని 6 రొట్టెలు కూడా ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా పెట్టేయకూడదు. వాటిని క్రమముగా 6 లైన్లు పెట్టాలి. ఈ యొక్క 6 రొట్టెలు ఒక లైను, మరొక 6 రొట్టెలు ఒక లైను. తర్వాత దాని పైన ఏం పోయాలి? సాంబ్రాణి వేయాలి. 6 రొట్టెలు క్రమముగా పేర్చాలి.
పరిశుద్ధంగా చేయాలి. వాటిని పరిశుద్ధంగా చేసి గోధుమ రొట్టెలు చేసి 6 రొట్టెలు పెట్టి 2 వరుసలు పెట్టి దానిపైన సాంబ్రాణి వేయాలి. సాంబ్రాణి వేసి అవి చల్లబడుతున్నప్పుడు అనుకున్నప్పుడు లేవీలు ఏం చేయాలి? యాజకులు ఏం చేయాలి? వాటిని మార్చాలి. విశ్రాంతి దినాన్ని పెట్టాలి వాటిని. ఆ తర్వాత వాళ్ళు వచ్చి ఏం చేయాలి? వాటిని మార్చాలి. ఒకవేళ చల్లబడిపోయినాయి అనుకోండి, అవి తీసేసి ఎక్కడ పెట్టాలి? ఎక్కడ పెట్టాలి బ్రదర్? 6 రొట్టెలు 2 వరుసలలో క్రమముగా పెట్టినటువంటి ఈ యొక్క సన్నిధి రొట్టెల్ని వేడిగా ఉన్నంతసేపు మాత్రం ఎక్కడ ఉంటాయి? అవి దేవుని సన్నిధిలో ఉంటాయి. అందుకోసమే సన్నిధి రొట్టె. ఎప్పుడైతే ఆ రొట్టె చల్లబడిపోతుందో, ఎప్పుడైతే ఆ రొట్టె దానిలో ఉన్న ఉజ్జీవాన్ని కోల్పోతుందో, ఎప్పుడైతే ఆ రొట్టె వేడి వెచ్చదనాన్ని కోల్పోతుందో, ఆ రొట్టెని ఏం చేయాలి? యాజకుడు మార్చేయాలి. తీసేయాలి. బయటికి తీసి బయట పెట్టి వాటి స్థానంలో ఏం పెట్టాలి? మరి తాజాగా ఉన్న వేడిగా ఉన్న రొట్టెలు పెట్టాలి. అక్కడ ఈ చల్లబడిపోయి పరిశుద్ధ స్థలంలో ఉండి యాజకులు మాత్రమే తినాలి. ఇవి సన్నిధి రొట్టెలు. ఇది దేవుడు చెప్పినట్టు సన్నిధి రొట్టెలు ఇవి. ఈ 12 రొట్టెలు యూదుల యొక్క, ఇజ్రాయేల్ యొక్క 12 గోత్రాలకి సూచి. అవి కొత్త నిబంధనకి వచ్చేసరికి ప్రభు యేసుక్రీస్తు మాట్లాడుతూ ఆయన ఒకసారి ఆ యొక్క రొట్టెలను విరిచి 12 గంపలు ఎత్తాడు ఆయన. అప్పుడు అవి 12 మంది అపోస్తలుని ప్రతిబింబిస్తూ ఉన్నాయి. ఈ 2 రొట్టెలు చూడండి, ఈ యొక్క 2 లైన్లు చూడండి, 6 రొట్టెలు 2 లైన్లు. దేవుడు అన్ని క్రమాన్ని పాటిస్తారు బ్రదర్. క్రమం లేకుండా దేవుడు ఏ పని కూడా చేయడు. కానీ మనం ఆ క్రమాన్ని తెలుసుకోవడం మనకు కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది. అంతే. మనం గ్రహించడం, మనం తెలుసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు మాత్రమే మనకు అర్థమవుతాయి. ముందే మనకి ఏమాత్రం కూడా దేవుడు వాటిని చెప్పడు బ్రదర్. చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నీకు ఆ సమయానికి నీకు ఏది అవసరమో ఆ వాక్యం మాత్రం నీకు వస్తుంది. ఆమె ఈ మెసేజ్ వచ్చిన కొత్తలో ఈ మెసేజ్ నిజమా కాదా? 18-20 సంవత్సరాల కిందట ఈ మెసేజ్ మన దగ్గరికి వచ్చినప్పుడు నేను అనుకుంటున్నాను, అసలు ఈ మెసేజ్ నిజమా కాదా? ఇది నమ్మితే ఏమవుతుంది, నమ్మకపోతే ఏమవుతుంది? ఎందుకంటే అప్పటికి మన దగ్గర మెసేజ్లు ఎన్నో లేవు తెలుగులో. మొత్తానికి కలిపితే ఒక 100 లోపే ఉంటాయి, 100-120 లోపే ఉంటాయి. మనం ఆయన చదువున్నాం. వాటిలో మరి ఎక్కడ తెలీదు. కానీ ఇక్కడ మెసేజ్ చూస్తూ ఉంటే మానవుడు దేవుడు అయిపోయాడు, బ్రహ్మ క్రీస్తు అయిపోయారు అని చెప్తున్నారు. నమ్మకపోతుంది, నమ్మకపోతే ఏమవుతుంది? భయం. ఒక 15 రోజుల పాటు అయితే నాకైతే అసలు భోజనం లేదు, అసలు తినే పరిస్థితి లేదు, ఆకలిగా ఉండేది కాదు. ఒక తెలియని ఒక ఆందోళన, దిగులు, అంత మనోవేదన. నమ్మకపోతే ఒక నిజమై ఉంటే కానీ నమ్మకపోతే మనం విడిచిపెట్టబడతామేమో, ఒకళ్ళు అబద్ధమై ఉంటే నమ్మితే నరకానికి పోతామేమో. ఇది నమ్మాలా నమ్మకూడదా? మనుషుల మాట మీద మనకి ఆధారపడకూడదు, మనుషుల మాట మనం వెంబడించకూడదు. మనకు వాక్యాధారం కావాలి. మన దగ్గర స్పోకిన వాడు లేవు అప్పుడు, కానీ విరివిగా మిగతా బుక్స్లో ఏం చెప్పాడు తెలియదేనా అని ఆలోచిస్తున్న సమయంలో విలియం బ్రనమ్ గుడ్ న్యూస్ సొసైటీ, విలియం బ్రనమ్ గుడ్ న్యూస్ సొసైటీ. ఇప్పుడు మనకి వాయిస్ ఆఫ్ గాడ్ నుంచి ఆ తర్వాత ఇంకా చాలా మంది బుక్స్ ప్రింట్ చేసి పంపిస్తున్నారు. కానండి మనకి అక్కడ చెన్నై నుంచి గుడ్ న్యూస్ సొసైటీ అనే ఒక పేరుతో బుక్స్ వస్తుంటాయి. కరెక్ట్గా మన మనసులో ఏ అనుమానం అయితే ఉందో ఆ అనుమానాన్ని నివృత్తి చేసే సందేశం వచ్చింది. బ్రదరు మ్యాప్ వేసి నా డైరీలో నేను పిరమిడ్ ఫోటో పెట్టుకున్నా. నా ఫస్ట్ నుంచి డైరీ ప్రతి సంవత్సరం నాకు సిద్ధం చేసుకోవడం నాకు అదొక అలవాటు. నేను ఆ సంవత్సరం పరిపూర్ణ మానవుని యొక్క స్వరూపం అనే వర్తమానంలో ఫస్ట్ పేజీలో ఉంటుంది పిరమిడ్ ఫోటో, స్పోకెన్ వర్డ్ మెసేజ్లో ఉంటుంది. ఆ పేజీని కట్ చేసి నా డైరీలో అంటించాను దాన్ని నేను. బెంజమిన్ బ్రదర్ వచ్చి అన్నీ గీసుకుంటూ వెళ్ళి, ఇప్పుడు మనం ఎక్కడున్నాం తెలుసా? ఇప్పుడు ఎక్కడున్నాం, ఇది కనుకాలము, తర్వాత వచ్చేది ఇది తలరాయి అని చెప్తున్నారు. ఇది మనం ఎప్పుడు చదవలేదు అని చెప్తున్నారు.
అని చెప్తూ ఉంటే ఇది మనం ఎప్పుడు చదవలేదు, ఎలా తీసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటే క్రీస్తు తన సొంత వాక్యంలో ప్రత్యక్షమైన అనే మెసేజ్ వచ్చింది. దాన్ని చదువుతూ వెళ్తే లోపల ప్రణయ్ గారు చెప్తున్నారు, ఇప్పుడు మనం ఉన్నది కన్ను కాలము, అతడు వచ్చినప్పుడు అది జ్ఞానముచ్చి కాలము అని చెప్తున్నారు. ఓ నిజమే కదా. అంటే ఏ కాలానికి ఏది అవసరమో పంపించాడు దేవుడు. అంటే దేవుడు తన క్రమాన్ని మార్చడు. ఆయన ప్రతిదీ కూడా క్రమంగా పేర్చి అది ఎప్పుడు ఏది సంఘానికి అవసరమో అప్పుడు దాన్ని ఆయన బయలుపరుస్తాడు. ఆయన నీకు ఆ విషయం నీకు అర్థం కాకపోతే, నువ్వు గ్రహించలేకపోతే, లేదా నీ పైన నాయకుడిగా ఉన్నవాడు, లేదా నేను నడిపించే సహోదరుడు దానికి అర్థం చెప్పలేకపోతే ఆ వాక్యం తప్పని కదా దాని అర్థం. దేవుడు ఆ కాలానికి అప్పటికి అది నీకు అవసరం లేదు కాబట్టి బయలుపరచలేదు ఆయన. ఒకవేళ నీకు అవసరం ఏంటి ఖచ్చితంగా బయలుపరచాడు ఆయన. ఆమేన్. ప్రభుకి స్తోత్రం కలుగాక. నిన్న ఆ విక్టర్ పాల్ బ్రదర్ ఫోన్ చేశారు. జయరాజ్ బ్రదర్ మెసేజ్ ఇచ్చారు కదా, దరిదాపుగా 2 గంటలు మాట్లాడారు ఆయన. కానీ ఆయనలో ఏ ఉద్యమం తగ్గలేదు బ్రదర్. మనం బ్రదర్ వెనక్కి వెళ్ళిపోయారు అనుకున్నాం, కానీ ఆయన ఉద్యమం తగ్గలేదు. ఆ జోసెఫ్ బ్రహ్మంతో వాళ్ళు డిబేట్ ఏర్పాటు చేయడం మంచిదైంది. ఆయన అనుకున్నాడంట, జోసెఫ్ బ్రహ్మం చెప్పాడంట, అసలు అందరూ నేను పిలిచాను, ఎవరు రాలేదు, అందరి దగ్గరికి వెళ్ళాను నేను, ఎవరు నాకు సమాధానం చెప్పలేదు, రాజు బ్రదర్ కూడా నేను రమ్మని పిలిచాను కానీ ఆయన నన్ను రానివ్వలేదు అని చెప్పారంట ఆయన. అంటే నిజంగా ఒకసారి ఫోన్ చేశాడు నాకు. అప్పుడు మనకి ఫుల్ మీటింగ్స్ ఏర్పాట్లో ఉన్నాం మనం. ఆ మీటింగ్స్ టైం అది మనకి. నేను ఏదో పని మీద బయటికి వెళ్ళి వస్తూ ఉంటే కారులో ఉన్నప్పుడు చేశాడు నాకు. మన సోదరులు కూడా కొంతమంది ఉన్నారు. అప్పుడు కొంచెం నేను మాట్లాడిన తర్వాత చెప్పాను, నేను బ్రదరు మాకు ఇప్పుడైతే కుదరదు, మీటింగ్స్లో ఉన్నాం మేము, మాకు ఆ పనులు అడవుల్లో ఉన్నాం మేము, పోస్టర్స్ అవి ఇంకా మనకు ఆ సంవత్సరం మనం చాలా బిజీగా ఉన్నాం, కుదరదు, మేము అయిపోయిన తర్వాత చెప్తాను. తర్వాత మనం చెప్పలేదు, ఆయన మనల్ని అడగలేదు. దాన్ని ఆయన ఎలా చెప్పుకున్నాడంటే, మిగతా వాళ్ళందరి దగ్గరికి వెళ్ళాను, వాళ్ళందరిని ఓడించేశాను, ఈనాడు సభలో ఉన్న సంఘం దగ్గర కూడా నేను వస్తానంటే వాళ్ళు రావద్దన్నారు నన్ను అని చెప్పాను. అప్పుడు ఈ బ్రదర్కి డౌట్ వచ్చింది, ఇదేంటి మరి మెసేజ్ నిజమైనప్పుడు ఎందుకు రావద్దన్నారు, కాబట్టి ఖచ్చితంగా మీరు రాజుగారి దగ్గరికి వెళ్ళండి అని ఆయన మధ్య మీడియేట్ చేశాడు. ఆయన ఆ విక్టర్ పాలు ఆ జోసెఫ్ బ్రహ్మంకి మనకి మధ్యలో ఉండి కాన్ఫరెన్స్ కాళ్ళు పెట్టి మాట్లాడుతూ ఉండేవాడు. సరే మనం అనుకున్నాం కదా, ఏదైతే సరే మనం దేవునికి అప్పగించి మనం మాట్లాడదాం కదా, సరే రమ్మని పిలిస్తే చివరికి ఆయన ఏమైపోయాడు, వెనకెళ్ళిపోయాడు. వెనకెళ్ళిపోయిన తర్వాత ఆయన చూసి ఇక్కడ ఈ మెసేజే నాకు వద్దని పూర్తిగా విక్టర్ పాల్ వెనకెళ్ళిపోయాడు. ఈయన కూడా ఆయన నేను మాట్లాడుతున్నాడు. నేను ఆయనతో మాట్లాడాను బ్రదర్, ఆయన ఆ జోసెఫ్ బ్రహ్మంతో మాట్లాడాను నేను. కానీ ఆయన ఎక్కడా కూడా ఈ వాక్యం గురించి మాట్లాడక ఇష్టపడట్లేదు, ఫోన్ చేసి ఎత్తట్లేదు. నాకు అర్థమైపోయింది ఆయన మాట్లాడలేడని. ఇప్పుడు ఆయన ఎప్పుడైతే వెనక్కి తగ్గాడో అప్పుడు ఈయనకి అర్థమైంది మన దగ్గర ఉద్యమం ఉందని. ఓ అది ఈయన వెనక్కి వెళ్ళిపోయాడంటే వాక్యం ఎక్కడ ఉంది, అక్కడే ఉంది. ఆయన ఫోన్ చేశాడు నేను, బ్రదర్ నాకు అర్థమైంది బ్రదర్, అందుకే నాకు కొన్ని తెలుసుకోవాల్సి వచ్చినప్పుడు నేను ఫోన్ చేస్తాను. నేను చెప్పాను, బ్రదర్ మీరే మాకు అవకాశం ఏంటి, మేమే వస్తాం, మీకున్న ఆ అనుమానాలు ఏంటో నీ గురించి చేయడానికి మేమే మీ దగ్గరికి వస్తాం బ్రదర్, వాక్యం ఎంత దూరమైనా ఏ టైం అయినా వాక్యం గురించి రావడానికి మాకేం ఇబ్బంది లేదు అని చెప్పి చాలాసేపు మాట్లాడాను. చాలా సంతోషంగా మాట్లాడారు బ్రదర్. అంటే దేవుడు ఏ సమయానికి ఏది మనకు బయలుపరచాలో ఆ క్రమం ప్రకారంగా దాన్ని ఆయన బయలుపరుస్తారని మనం అనుకుంటే బయలుపరచలేను. ఇప్పుడు చూడండి, 6 రొట్టెలు ఒక లైను, మరొక 6 రొట్టెలు మరొక లైను, 2 లైన్లు పెట్టాలి. ఇవి యాజకులు తయారు చేయాలి, అవి దేవుని సన్నిధిలోనే ఉండాలి, అవి వేడిగా ఉండాలి. అవి చల్లబడితే దేవుని సన్నిధిలో ఉండడానికి వాటికి లేదు, ఎప్పుడు వేడిగా ఉండాలి. ఈ యొక్క సన్నిధి రొట్టెలు ఆహారం. ఇది ఎందుకు పెట్టమని చెప్పాడు దేవుడు సన్నిధిలో, నా మందిరములో ఎప్పుడు ఆహారం ఉంటుంది అనే దానికి సూచనగా దేవుడు ఆ ప్రత్యక్ష గుడారంలో అన్ని వస్తువులతో పాటుగా సన్నిధి రొట్టెల బల్ల తయారు చేయించి ఆ రొట్టెల బల్ల మీద రొట్టెలు పెట్టించాడు. అంటే నా మందిరంలో ఎప్పుడు కూడా ఆహారం ఉంటుంది. అవునండి, దేవుడు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఖచ్చితంగా ఆహారం ఉంటుంది. హల్లెలూయా. మత్తయి సువార్తలో ఏం చెప్తున్నారు,
పీనుగు ఎక్కడైతే ఉంటుందో పక్షిరాజులు అక్కడ వాలిపోతాయి. ఎక్కడైతే చనిపోయిన కళేబరం ఉంటుందో అక్కడికి ఏమొస్తాయి? గద్దలు రాబందులు వస్తాయి. ఎందుకంటే అక్కడ ఆహారం ఉంది. ఇప్పుడు మనందరం ఇక్కడికి ఎందుకు వచ్చాం? మనందరి కొరకు ఒక నిజమైన సన్నిధి రొట్టె ఇక్కడ ఉంది. ఆ సన్నిధి రొట్టె యొక్క అనుభవించడానికి మనం ఇక్కడికి వచ్చాం. దేవుని మందిరంలో ఆహారం ఉంది. ఇప్పుడు ఆ యొక్క ఆహారము, ఆ సన్నిధి రొట్టె ఎవరంటే అది మనమై ఉన్నాం. ఇప్పుడు ఆహారం ఎవరంటే ఇప్పుడు మనమై ఉన్నాం. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే దేవుని సన్నిధిలో ఉన్నాం. మనం ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? ఇప్పుడు ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. క్రిస్పడంగా చెప్తున్నారు, దేవుని యొక్క సన్నిధిలో. మీరు దేవుని సన్నిధిలో ఉన్నారు. దేవుని సన్నిధిలో ఉన్న నిన్ను దేవుడు క్రమములో ఉంచాడు. అంతేకాకుండా నువ్వు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి బ్రదర్? అసలు సతీష్ పేరును పట్టుకుంటే ఎప్పుడు ఫైర్, వేడి. సిస్టర్ని పట్టుకుంటే ఎప్పుడు ఆయన ఎలా ఉండాలి? వేడిగా ఉండాలి. వాక్య విషయంలో వాళ్ళు ఉద్యమంగా ఉండాలి. వాక్య విషయంలో ఎప్పుడు వాళ్ళు ధైర్యంగా ఉండాలి. వాక్యాన్ని ప్రకటించడంలో ఎప్పుడు కూడా వాళ్ళు వెనకడికి వేయకూడదు. ఒకవేళ చల్లబడిపోయారు అనుకోండి, సోదరుడా, నువ్వు చల్లబడితే నీకు దేవుని సన్నిధిలో నీకు స్థానం లేదు. దేవుని సన్నిధిలో ఉండే అర్హత నీకు లేదు. మా బ్రదర్, నేను మెసేజ్ వచ్చిన కొత్తలో చాలా బాగా ఉద్యోగంగా ఉండేవాడిని, చాలా బాగా పాటలు పాడేవాడిని. అసలు పొద్దుటే ఉదయం లేచి ప్రార్థన చేసేవాడిని, అసలు బైబిల్ చదివేవాడిని. ఆ ఉదయం 9ంటికి, మధ్యాహ్నం 12ంటికి, సాయంత్రం 3ంటికి 3 దినాలు నేను మరి దేవునికి నేను ఆ ప్రార్థన అర్పణాన్ని అర్పించేవాడిని. కానీ ఇప్పుడు ఆ ఉద్యమం లేదు బ్రదర్, లేదండి. దేవుడిని బయటికి గింటేస్తాడు. సోదరుడా, నువ్వు ఇంతకు ముందు ఎలా ఉన్నావని కాదు, నువ్వు ఎల్లప్పుడూ ఉద్యమాన్ని కలిగి ఉండాలి. నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే ఎప్పుడూ ఉద్యమంగా ఉండాలి. దేవుని మందిరంలో ఎప్పుడూ ఆహారం ఉండాలి. ఆహారం ఎలా ఉండాలి? ఉద్యమాన్ని పుట్టించేదై ఉండాలి. ఇది మనుషుల ద్వారా వచ్చే ఉద్యోగం కాదు. ఇది ఎవరిది ఉద్యోగం? ఇది దేవుని ద్వారా పరలోకం నుంచి వచ్చే ఉద్యోగమై ఉండాలి. ఇది ఈ యొక్క రొట్టెలు, ఈ సన్నిధి రొట్టెలు గోధుమ పిండితో చేయాలి. ఒక రైతు గోధుమలు పండించి అవి తీసుకొచ్చి తన యొక్క సొంత ఆ గాదులు అంటే ఆ కొట్లో పోస్తే ఆ రొట్టెల ఆ గోధుమలన్నీ కూడా దేనికి దానికి విడివిడిగా ఉంటాయి. కాబట్టి రైతు నిజమైన వ్యవసాయకుడు ఎవరంటే మన దేవుడు. ఈ కోతకాల సమయంలో ఆయన తన కళ్ళంలో ఉన్నటువంటి పనులన్నీ పోగు చేసి గోధుమలుగా ఉన్న నిన్ను నన్ను తీసుకొచ్చి సంఘమనే ఈ యొక్క కొట్టులో ఆయన ఉంచాడు. ఆయన ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే సంఘం అనే కొట్టులో మనందరం పోయిపడ్డాం. సిస్టర్ ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మనందరం ఈ పొలంలో మన యొక్క స్థానాల నుంచి మనము నరకబడి, మన బంధువుల నుంచి మనం కట్ చేయబడి, మన ఆచారాల నుంచి మనం కట్ చేయబడి, మన సిద్ధాంతాల నుంచి మనం కత్తిరించబడి మనం ఎక్కడికి వచ్చాం బ్రదర్? ఇప్పటి వరకు మనం సహవాసం చేసిన గడ్డి, చెత్త, పొట్టు, కలుపు అన్నిటిని విడిచిపెట్టి వచ్చాం. మనం అన్ని విడిచిపెట్టి వచ్చాం. మనం ఎక్కడున్నాం? మనం ఇప్పుడు దేవుని యొక్క ధాన్యాగారములో ఉన్నాం. మనం ఇప్పుడు హల్లెలూయా, ప్రభుకి స్తోత్రం కలుగాక. ధాన్యాగారములో గోధుమలు గోధుమలుగా ఉంటే అది ఎన్నటికీ ఆహారం కాదు. గోధుమలు గోధుమలుగానే ఉండి మిగిలిపోతే అవి ఎన్నటికీ ఆహారం కావు. ఆ గోధుమలు ఏమంటే మెత్తగా ఏం చేయబడాలి? దంచబడాలి. ఆ గోధుమల్ని కొట్లో పోసి హాయిగా లోపలికి ఏసి ఫ్యాన్లు పెట్టితే ఆహా ఎంత చల్లగా ఉంది, ఎంత బాగుంది యాహన్ బ్రదరు. కానీ ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? సన్నిధి రొట్టిగా మార్చాలి. రొట్టిగా మార్చాలంటే ఏం చేయాలి? గోధుమని రోట్లో వేసి, దాంట్లో వేసి పొలుగు, దాన్ని ఏమంటారు, రోకలు తీసుకొని దాన్ని ఏం చేయాలి? ఒక్కొక్క పోటు పొడుస్తుంటే అప్పుడు తెలుస్తుంది బ్రదర్, అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు దాకా ఎలాంటి నొప్పి లేదు, హాయిగా గదిలో ఉన్నావు, హాయిగా కొట్టు గదిలో ఉన్నావు. కానీ నిన్ను పిండిగా మారుస్తున్నప్పుడు, సహోదరుల యొక్క ప్రేమగా నిన్ను మారుస్తున్నప్పుడు, మిమ్మల్ని అందరినీ ఒకటిగా దేవుడు ఐక్యత పరుస్తున్నప్పుడు ఏం చేస్తున్నాడైనా? మీకు శోధన అందిస్తున్నాడైనా. మీకు కష్టం వస్తూ ఉంటుంది, బాధ కలుగుతూ ఉంటుంది, నొప్పి కలుగుతూ ఉంటుంది. దాని అర్థం ఏంటి అంటే దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు?
పిండిగా మారుస్తున్నాడు. అర్థమవుతుంది బ్రదర్? దేవుడు నిన్ను గోధుమగా ఉన్న నిన్ను దేవుడు, విత్తనముగా ఉన్న నిన్ను దేవుడు పిండిగా మారుస్తున్నాడు. నువ్వు విత్తనముగా ఉంటే, గోధుమగానే ఉంటే నువ్వు వెనటికి ఆహారంగా లేవు, నువ్వు వెనటికి ఐక్యత పొందుకోలేవు, సంఘంలో ఒకే ఆత్మను కలిగి ఉండలేవు. కాబట్టి దేవుడిని ఏం చేస్తాడంటే, విత్తనాలుగా ఉన్న మనందరినీ, విడివిడిగా ఉన్న మనందరినీ ఆయన ఏం చేస్తున్నారు బ్రదర్? పిండిగా మారుస్తున్నాడు. ఆయన ఒక్కొక్క దెబ్బ పడుతూ ఉంటే శోధన, సమస్య, కన్నీరు, తిరస్కారం, నిట్టూర్పు, ఓ వీళ్ళందరూ నన్నే తిడుతున్నారు, వీళ్ళు నన్నే అవమానిస్తున్నారు, మా కుటుంబాన్నే వెలేస్తున్నారు, మా కుటుంబాన్నే అంటున్నారు. అది ఒక్కొక్క దెబ్బ బ్రదర్. ఆ రోడ్లో నువ్వు పడి నలిగిపోతున్నావు. దేవుడు నిన్ను పిండి చేస్తా ఉన్నాడు, నలుపుతున్నాడు. స్పష్టంగా చెప్తున్నారు. పొద్దున ఒక మెసేజ్లో నేను అంటాను, దేవుడు గోధుమను పట్టి పిండి చేస్తాడంట. ఆయన అర్థమవుతున్న మాట మీకు? అప్పటి వరకు విత్తనంగా ఉన్న గోధుమ, దానికి ఏ నొప్పి లేదు, దానికి చక్కగా మందేశాడు, నీరు పెట్టాడు, చక్కగా మంచి పోషణ చేశాడు, దానికి బలం తగ్గిపోతుంటే బలం ఇచ్చాడు, దానికి పురుగులు వచ్చి తినేస్తూ ఉంటే దాని పురుగుల నుంచి కాపాడాడు, అది గడ్డిలో కలుపులో పెరుగుతూ ఉంటే దాన్ని ప్రత్యేకించాడు, దాన్ని తీసుకొచ్చి కళ్ళంలో పెట్టి దాన్ని తీసుకొని జాగ్రత్తగా దొల్లగొట్టాడు. దాంట్లో పుట్టు కలిసిపోయింటే దాని గాలికి ఏం చేశాడు ఆయన? తూర్పారబట్టి దాంట్లో ఉన్న పొట్టు చెత్త ఏం చేశారు ఆయన? తీసేశారు. ఎంత ఫిల్టర్ బ్రదర్! అందుకోసం అన్నాడు, నా కళ్ళంలో నూర్చబడిన వాడా పిలిచాడా లేదా బ్రదర్? మనం అందరం ఎక్కడున్నాం? దేవుని యొక్క కళ్ళంలో నూర్చబడుతున్నాం. మనం పొలంలోంచి తీసుకొచ్చాడు ఆయన, సిఎస్ఐలోంచి, పెంతెకోస్తు నుంచి, బ్యాప్టిస్ట్ నుంచి, ఈ ప్రపంచంలోంచి మనందరూ దేవుడు ఏం చేశారు? తీసుకొచ్చారు. ఈ లోకంలో పండిన వ్యవసాయాన్ని ఒకటిగా చేర్చాడు ఆయన, ఈ కళ్ళంలో పెట్టాడు ఆయన. ఈ కళ్ళంలో పెట్టి నిన్ను ఆ యొక్క పనం నుండి వేరు చేస్తా ఉన్నాడు ఆయన. పనం నుంచి వేరు చేసిన తర్వాత నీలో ఇంకా చెత్త మిగిలిపోయింది, నువ్వు గుట్టగా పోయబడ్డావు, ఆయన నీలో చెత్త ఉంది. కాబట్టి నీలో ఉన్న చెత్తను తీసివేయడానికి ఆయన తూర్పు గాలిని రప్పించి తూర్పారబెట్టాడు ఆయన. ఈ తూర్పు గాలి ఏం చేసింది? నేను స్వచ్ఛంగా మార్చేసింది. ఇంకా నీళ్ళు గడ్డి లేదు, చెత్త లేదు, తాళ్ళు లేదు, ఒరిజినల్. ఇక నువ్వు ఒరిజినల్ విత్తనాలు కదా. ఐరినస్ బ్రదర్ ఒరిజినల్ పెళ్లి కుమార్తె, సిస్టర్ పెళ్లి కుమార్ ఒరిజినల్ పెళ్లి కుమార్తె, సౌద్ ఒరిజినల్ పెళ్లి కుమార్తె. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా నిజమైన విత్తనాలు. కానీ విత్తనాలుగా ఉంటే విత్తనాలుగా ఉంటే బ్రదర్ లేదండి. సహోదరుని యొక్క ఆత్మ మరొక సహోదరునితో ఏమేయాలంటే పెన వేసుకుని పోవాలి. ఈ సమస్య నాది కాదు, ఇది నా సహోదరుడిది. ఈ సమస్య నా సహోదరుడిది కాదు, అది నాది అనే విధంగా ఎప్పుడైతే సహోదరు ప్రేమ నీలోకి వస్తుందో, అలా నువ్వు సంఘంలో మెత్తగా దంచబడి పిండిగా మారిపోతావో, అప్పుడు క్రీస్తుమంటున్నారు, అప్పుడు ఆ పిండిలోంచి ఏది ఏ గోధుమో ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికి తెలియదు. దానికి ఎలాంటి కులమతాల భేదాలు ఉండవు, దానికి ఎలాంటి వ్యత్యాసం ఉండదు. దానికి దేనితో పని లేదు. ఇక్కడ మొత్తం అంతా అన్ని గోధుమలు కలిపి ఒకే రకమైన పిండిగా ముద్దయిపోయింది. అది ఇక దానికి ఈ లోకంతో పని లేదు దానికి. ఇప్పుడు యాజకుడు దీన్ని ఏం చేయాలంటే సేరు చొప్పును తీసుకుని రొట్టెలు తయారు చేయాలి. అంటే మృతము సేరు చొప్పున రొట్టెలు తయారు చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇందాక సిస్టర్ ఒక సాక్ష్యం చెప్పారు కదా, సిస్టర్ ఒక్క మాట చూసి మనం మన మెసేజ్కి వెళ్ళిపోదాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 149, పేజ్ నెంబర్ 149. యవనస్తులు కనుక ఈ అధ్యాయం చదివితే మళ్ళీ పెళ్లి చేసుకునే ఆలోచన ఉంటుంది ఇంట్లో. 7వ అధ్యాయము మొదటి కొరింథీ 7వ అధ్యాయము 149 పేజీ. మీరు వ్రాసిన వాటి విషయము అంటే సమాధానం ఇస్తున్నారు. వాళ్ళొక కొరింథీ సంఘము ఆయనకు ఒక కొన్ని మాటలు లెటర్ వేశారు, వాళ్ళకి జవాబు ఇస్తున్నారు ఇక్కడ పౌలు గారు. వాటికి రిప్లై ఇస్తూ ఈ విషయాలు చెప్పారు అనమాట. అక్కడ కొరింథీలో ఉన్న సంఘానికి ఆయన సమాధానం ఇది: స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. అంటే అసలు పెళ్లి చేసుకోకుండా ఉంటేనే మంచిది పురుషునికి.
సిస్టర్ ఇంత చెప్పారు కదా, ఆయన మారట్లేదు కాబట్టి ఏదైనా జబ్బు వచ్చి ఏదైనా పెద్ద భయంకరమైన వ్యాధి వస్తే మారిపోతాడేమో అంటే సిస్టర్ యొక్క ప్రేమ ఏంటంటే మెసేజ్ తెలుసుకోవాలి, మంచిదే. ఇక్కడ పౌలు గారు ఏమంటారంటే అసలు స్త్రీ పురుషులు ఇద్దరు భార్య భర్తలుగా ఉండడం అసలు ఆయనకి ఇష్టం లేదు. అది వ్యక్తిగత అభిప్రాయం, దేవుడు చెప్పింది కాదు ఇది. మీరు అడిగిన దాన్ని బట్టి నేను చెప్తున్నాడు ఆయన. మీరు కొన్ని ప్రశ్నలు నాకు అడిగారు, వాటికి అనుకూలంగా నేను చెప్తున్నాను అని చెప్పి ఏమంటున్నారంటే స్త్రీని ముట్టకునుట పురుషునికి మేలు, అంటే అసలు పెళ్లి చేసుకోకుండా ఉండడం మంచిది. చూడండి, అయినను జారత్వములు జరుగుతున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలను. సొంత భార్య సొంత భర్త లేకపోతే జారత్వం జరుగుతుంది లోకంలో, వ్యభిచారాలు జరుగుతున్నాయి లోకంలో. ఇక సంబంధం లేకుండా వావి వరుసలు లేకుండా భయంకరమైన కార్యాలు జరుగుతున్నాయి. కాబట్టి అలా జరగకూడదు. కాబట్టి దేవుడు నిర్ణయించిన మార్గం చొప్పున ప్రతి పురుషుడికి ఒక భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి, సొంత భర్త ఉండవలను. భర్త భార్యకును అలాగనే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపువలను. ఇద్దరు కూడా ఒకరినొకరు ఏం చేయాలంటే వారి ధర్మాలు ఉన్నాయి. భర్తగా అతను ఏం చేయాలి, ఇంట్లో చేయాలి. కానీ అది బైబిల్ చెప్తా ఉంది, భర్తగా నీ ఇంట్లో నువ్వు ఏ పని చేయాలో, నీ కుటుంబానికి నువ్వు ఎలా పోషించాలో నువ్వు అది ఖచ్చితంగా చేయాలి, నెరవేర్చాలి. పురుషుడిగా నీ యొక్క బాధ్యత అది. అదేవిధంగా భార్యగా నీ ఇంట్లో యజమానురాలిగా నువ్వు ఎలా ఉండాలో నువ్వు ఖచ్చితంగా నీ బాధ్యతను నువ్వు నిర్వర్తించాలి. నువ్వు చేయాల్సిన పనులన్నీ నీ భర్త మీద మోపేసి, లేదా నీ భర్త చేసిన పనులన్నీ భార్య మీద మోపేసి, ఇది దేవునికి హేయమని ద్వితీయోపదేశకాండంలో చెప్తున్నారు. ఇది హేయమని చర్య. ఇది వారి వారి ధర్మాలు దేవుడు నిర్ణయించాడు పాత నిబంధన చట్టంలో. కాబట్టి పౌలు గారు మాట్లాడుతూ వాక్యాన్ని జోడించి ఆయన మాట్లాడితే ఉంటారంటే భర్త భార్యకును అలాగనే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపవలను. భర్తకే గాని భార్యకు తన దేహం పైన అధికారం లేదు, అలాగున భార్యకే గాని భర్తకు తన దేహం పైన అధికారం లేదు. అంటే వివాహం అయిన తర్వాత ఒకరి యొక్క శరీరాలపైన మరొకరికి అర్హత ఉండదు. నా ఇష్టం, నా అందం, నేను నా ఇష్టం చేసుకుంటా అంటే లేదు. నీ శరీరము నీ భర్త యొక్క స్వాధీనము, నీ భర్త యొక్క శరీరము నీ స్వాధీనము. అంటే ఎలా ఉండాలి అనేది అక్కడ మాట్లాడుతున్నా. అంటే నా ఇష్టం జీవిస్తా అంటే కుదరదు. అక్కడ ఒకరు లోబడి ఉండాలనేది దానికి అర్థం. 5వ వచనము, ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలిగినట్లు కొంతకాలము వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరికొకరు ఎడబాయకుడి. మీరు మనసు నిలుపకపోయినప్పుడు సాతాను మిమ్మను శోధింపకున్నట్లు తిరిగి కలుసుకున్నాడు. చూడండి, ఇవే ఇప్పుడు మనకి ఇక్కడ అవసరమైన పాయింట్లు. ఇంకా కిందకి వెళ్తే ఇంకా కనపడుతూ ఉంటాయి మనకి. చూడండి, కింద చూడండి, సాతాను 6వ వచనం, ఇది నా హితోపదేశమే గాని ఆజ్ఞ కాదు. అంటే నేను నా సొంత ఆలోచన కానీ ఇది నిజంగా దేవుడు చెప్పింది కాదు. ఇది మనుషులందరూ నా వలె ఉండగోరుచున్నాను, ఆయనను ఒకడొక విధమునను మరి ఒక విధమునను ప్రతి మనుష్యుడు తనకున్న కృపావరమును దేవుని వలన పొంది ఉన్నాడు. నా వలె ఉండుట వారికి మేలని పెళ్లి కాని వారితోనూ విధవరాండ్రతోనూ చెప్పుచున్నాను. ఇది మొత్తం ఏం చెప్తున్నాడంటే ఆయన దూరంగా ఉండటం మంచిదని చెప్తున్నాడు. ఆయన పెళ్లి లేకుండా దూరంగా ఉండటం మంచిది. ఒకవేళ ప్రార్థన విషయంలో ఒకవేళ భార్యాభర్తలు దూరంగా ఉన్నారనుకోండి, కొంతకాలం వరకు మంచిదే. ప్రార్థన విషయంలో దూరంగా ఉంటే కొంతకాలం వరకు మంచిదే. ఎప్పటి వరకు? అవకాశం ఉన్నంత వరకే. సాతాను కుటుంబాన్ని శోధిస్తుంది అన్నప్పుడు దానికి మీరు అవకాశం ఇవ్వద్దు. భార్యాభర్తల విషయంలో సాతానికి అవకాశం ఉండకూడదు, ఇవ్వద్దు. అసలు ఇదంతా రాకుండా ఉండాలంటే నా అలా ఉండండి మీరు అంటాడు. అసలు ఇదంతా రాకుండా ఉండాలంటే నా అలా ఉండండి మీరు. అసలు నేనేం చెప్తున్నానంటే నా వలే ఉండాలని, పెళ్లి గారి వారితోనూ నా వలే ఉండాలని పెదవరాటతో చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళకి భారాలు ఉండవు, ఈ బాధ్యతలు ఉండవు వాళ్ళకి. కానీ మనం దాన్ని మించి ఉన్నాం కాబట్టి, దాన్ని మనం దాటాం కాబట్టి ఆయన చూడండి ఏం చెప్తున్నారు. 9వ వచనం, అయితే మనస్సు నిలుపలేని ఎడల పెళ్లి చేసుకోవచ్చును. ఒకవేళ నాలా ఉండాలని నేను చెప్పట్లేదు, కానీ ఒకవేళ ఉండకపోతే కనుక పెళ్లి చేసుకోండి. కామతప్తుల ఒకటి కంటే పెళ్లి చేసుకుంటే మేలు. ఒకవేళ మీరు పెళ్లి చేసుకోకుండా నేను ఉంటాను ప్రభు అని నువ్వు ఉండి నువ్వు వ్యభిచారాలు లోక కార్యాలు నువ్వు కలిసిపోవడం కన్నా
నువ్వు ఏదో ఒక స్త్రీనో ఒక పురుషునో నువ్వు కలిగి ఉండటం అనేది నీకు మంచిది. మరియు పెండ్లి అయిన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించినది ఏమనగా, భార్య భర్తను ఎడబాయకూడదు, ఎడబాసిన ఎడల పెళ్లి చేసుకునకుండా ఉండవలను, లేదా తన భర్తతో సమాధాన పడవలను. మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు, ప్రభువు కాదు, నేనే తక్కిన వారితో చెప్పునదేమనగా, ఏ సహోదరునికైనను అవిశ్వాసురాలైన భార్య ఉండి ఆమె అతనితో కాపురము చేయనిష్టపడిన ఎడల అతడు ఆమెను పరిత్యజింపకూడదు. అంటే అర్థం ఏంటి? సహోదరుడు మెసేజ్ నమ్ముతున్నారు, సిస్టర్ మాత్రం మెసేజ్ నమ్మట్లా. కానీ ఆయనతో ఉండక ఆమెకి ఇష్టమే. ఆయన విశ్వాసానికి ఆటంకం కదేమే. ఆయన యొక్క విశ్వాసానికి ఈ సహోదరి ఆటంకం కాదు. కాబట్టి ఆమె అతనితో ఉండొచ్చు. అలాగే అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడు. అదేనా మన చదివింది 13. మరియు ఏ స్త్రీకైనాను అవిశ్వాసి అయిన భర్త ఉండి ఆమెతో కాపురము చేయనిష్టపడిన ఎడల ఆమె అతని పరిత్యజింపకూడదు. చూసారా? అంటే మన భర్త లేదా భర్త విశ్వాసి అయ్యండి, భార్య అవిశ్వాసి అయితే ఆమె అతని యొక్క విశ్వాసానికి ఆటంకం కలిగించకుండా ఉంటే ఇప్పుడు వాళ్ళు కలిసి ఉండొచ్చు. లేదు, భార్య విశ్వాసి, భర్త అవిశ్వాసి అయినా కూడా అతడు తన భార్య యొక్క విశ్వాసంలో, భక్తిలో ఎక్కడ ఆటంకం కలిగించడైనా, అలా అయినా కూడా వాళ్ళిద్దరు కలిసి ఉండొచ్చు. ఒకవేళ నీ విశ్వాసానికి ఆటంకం కలిగిస్తే అప్పుడు విడిచిపెట్టి దూరంగా ఉండే అవకాశం నీకు ఉంది. అది కూడా చెప్తారు కింద. 14 వచ్చింది చూడండి. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి ఏమవుతుంది? పరిశుద్ధపరచబడును. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులై ఉందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు. అయితే అవిశ్వాసి అయిన వాడు ఎడబాసిన ఎడల ఎడబాయవచ్చును. అట్టి సందర్భంలో సహోదరునికి ఎలాంటి, ఒక నిమిషం నా పేజ్ ఎగిరిపోతుంది. అయితే అవిశ్వాసి అయిన వాడు ఎడబాయవచ్చును. అట్టి సందర్భంలో సహోదరికైనను నిర్బంధము లేదు, సమాధానముగా ఉన్నటకు దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. ఒకవేళ ఎవరికైనా ఈ వాక్యం నాకు నచ్చలేదు, నీ వాక్యం బట్టి నేను దూరంగా ఉంటా, నేను వెళ్ళిపోతా అన్నారు అనుకోండి, వాళ్ళు వాక్యం నమ్మట్లేదు, నిన్ను వెళ్ళట్లేదు, నీతో సమాధానంగా ఉండలేకపోతున్నారు వాళ్ళు. అలాంటప్పుడు వాళ్ళు విడుదల పొందుకోవాలంటే పొందుకోవచ్చు, దూరంగా ఉండాలంటే ఉండొచ్చు. వాళ్ళకి ఎలాంటి నిర్బంధం లేదు. వాళ్ళు వదిలేస్తేనే, మీరు కాదు. కానీ ఒకవేళ నీ విశ్వాసంలో నువ్వు ఉండు, నాకు అభ్యంతరం లేదు, నేనైతే రాను, నేను అభ్యంతరపరచను, నీతోనే ఉంటా అని భర్త చెప్పినా, భార్య చెప్పినా వాళ్ళని మనం విడిచిపెట్టకూడదు. వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయాలి. పవిత్రులైన భార్యను బట్టి భర్త పవిత్రపరచబడతాడు, పవిత్రులైన భర్తను బట్టి భార్య పవిత్రపరచబడుతుంది. ఈ సంఘంలో ఉంది. ఇలా మనం మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకోవాలి. ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకోవాలి. జకరియా రిబ్కా స్టోరీ ఎప్పుడు చెప్పినా నాకు చెప్పాలనిపిస్తూ ఉంటుంది. అలాంటి భార్య ఉండాలి ప్రతి పురుషుడికి. సిస్టర్ యొక్క ఆలోచన కూడా మేము ఎలాగైతే వాక్యం తెలుసుకున్నామో ఆయన కూడా వాక్యం తెలుసుకోవాలి అనేది ఒక తపన. ఆ రిబ్కా యొక్క తపన కూడా ఏంటంటే, నా భర్త కూడా వాక్యం తెలుసుకోవాలి. ఇంత గొప్ప టేస్ట్, ఇంత గొప్ప నిత్య జీవాన్ని ఆయన కోల్పోవడం నాకు ఇష్టం లేదు అని ఆమె దివారాత్రులు ప్రార్థన చేసేదాన్ని ఘనంగా చెప్తున్నది. ఆ జక్కయ్య తన భార్యను ఎంతో ప్రేమించాడు.
ఎంతగా అంటే తన భార్యని గట్టిగా గద్దించి మాట్లాడలేనంతగా. హాయ్, నువ్వు వెళ్ళ కుదరదు అని చెప్పలేనంతగా ప్రేమించాడు ఆయన. నువ్వు వెళ్ళ కుదరదు చెప్తారు, భర్తలు చెప్పరు వేరు. నువ్వు వెళ్ళ కుదరదు అని చెప్తారు లేదా? కానీ జక్కయ్య అది కూడా చెప్పలేడు. అంటే అంతగా ప్రేమించాడు తన భార్యని. స్వయంగా వర్ణించారు మెసేజ్లో. వీళ్ళు అక్కడ కూర్చొని మెసేజ్ మాట్లాడుతుంటే ఆయన కౌంటర్లో కూర్చొని ఏం చెప్పాలో తెలియక కోపంతో రగిలిపోతాడు. కానీ బయటికి మాత్రం ఒక మాట కూడా మాట్లాడలేదు. అంటే ఆ టేబుల్ మీద కూర్చొని వాళ్ళు ఆ పేతురి ఆహారం రావడం ఆలస్యమంట. అలాగే కావాల్సిన ఆహార పద్ధతులు అక్కడ పెట్టేసి ప్రైజ్లో బ్రదర్, వందనాలు బ్రదర్, వీళ్ళు కూర్చొని మెసేజ్ మాట్లాడుతుంటుంది ఆయన. అసలు మెసేజ్ నమ్మొద్దంటే వాళ్ళు వచ్చి హోటల్లో కూర్చుంటే ఏం వెళ్ళిపోయి ఆడ కూర్చునేది. ఈయన కౌంటర్లో కూర్చొని ఏం చెప్పాలో తెలియక ఆ కోపం అంతా వెళ్ళిపోయి ఆ కైప దగ్గర చెప్పేవాడు. అసలు ఆ కైప మరింత రెచ్చగొట్టేవాడంట. అయినా కూడా ఎక్కడ కూడా అగౌరవపరచలే భార్యని. ఎందుకంటే అతను ఎవరు? అబ్రాం కుమారుడు ఆయన. నువ్వు కూడా అబ్రాం యొక్క సంతానం అంటే నీ భర్తనే, నీ భార్యని నువ్వు అగౌరవపరచవు, తక్కువ చేసి మాట్లాడు, నువ్వు కించపరచవు. నువ్వు నీ భర్త మారకపోతే నీ భర్త కోసం నువ్వు ప్రార్థన చేస్తావు. నీ భార్య మారకపోతే నీ భార్య కోసం నువ్వు ప్రార్థన చేస్తావు. వేస్ట్, అది అవిశ్వాసి, అది అవిశ్వాసి, అతను అవిశ్వాసి చెప్పు. రిబ్కా ఎప్పుడు వాళ్ళేదా పదాన్ని? ఎక్కడ వాళ్ళేదా పదాన్ని? తన యొక్క భర్త ఎడల ప్రేమని ఇక్కడ వ్యక్తపరిచేదాన్ని, ప్రార్థన చేసింది, అది ఫలించింది. ఒక రోజున వెళ్ళి ఆయన కలుసుకున్నాడు. ఈమె శిష్యుల దగ్గర కూర్చుంటేనే కోపం వచ్చేది దీనికి, కానీ ఏకంగా ఆ గురువుగారిని తెచ్చి ఇంట్లో పెట్టాడు ఆయన. శిష్యులు వస్తేనే కోపం వచ్చేది ఆయనకి హోటల్కి, కానీ ఇప్పుడు ఆ శిష్యులకి గురువు ఎవరైతే ఉన్నారో ఆయన తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు ఆయన. ఇప్పుడు ప్రభుకి స్తోత్రం కలగాక. కాబట్టి పవిత్రురాలైన స్త్రీ భార్య తన భర్తని పవిత్రుడిగా చేస్తుంది. పవిత్రుడైన భర్త తన భార్యని పవిత్రుడిగా చేస్తాడు. వారిద్దరిని బట్టి బిడ్డలు పవిత్రులు అవుతారు. అర్థమవుతుంది బ్రదర్? భార్య భర్తలు ఇద్దరు పవిత్రంగా ఉంటేనే, అపార్థాలు లేకుండా ఉంటేనే. ఒకడు చూడండి, నా శరీరం నా ఇష్టంగా ఉంటా లేదు. నీ పెళ్ళి అయిపోయిన తర్వాత అది నీ దేహం కాదు, అది నీ భర్తది, అది నీ భార్యది. నువ్వు తగిన విధంగా నువ్వు జీవించాలని పౌలు గారు ఇక్కడ మాట్లాడతాడు. కాబట్టి మీ భర్తల కోసం, మీ బిడ్డల కోసం, మీ భార్యల కోసం మీరు పవిత్రంగా ఉండండి, పవిత్రంగా మీరు ప్రార్థన చేయండి, అగౌరవపరచకండి. మన మధ్యలో సాతాను ఏదో ఒక రూపంలో ప్రవేశిస్తండి, ఏదో ఒక రూపంలో వస్తుంది. అదే చెప్తున్నారు పైన. ఒకవేళ ప్రార్థన కొరకు ఒకవేళ మీరు కొంచెం కాలం మీరు ఒకవేళ ఎడబాసి దూరంగా ఉన్నప్పటికీ కూడా సాతాను వచ్చి మీ మధ్యన శోధింపకుండా చూసుకోండి. అంటే పరిచయం చేయడానికి నువ్వు దూరంగా వెళ్ళిపోయావు, నువ్వు అలాగే ఉండిపోయావు నీ భార్యని లేదా నీ భర్తను పెట్టి. నువ్వు అలాగే ఉండటం వల్ల అది నీకు ప్రయోజనకరం కాదు. నీ మధ్యలో సాతాను ప్రవేశిస్తుంది. అక్కడ నీ ఆలోచన, నీ భర్త ఆలోచన మార్చేయచ్చు, నీ భార్య యొక్క ఆలోచన మార్చేయచ్చు. అలాంటి సమయాన్ని, అలాంటి దూరాన్ని మీరు ఉంచుకోవద్దు. సాధారణ వచ్చి మీ కుటుంబం శోధించే విధంగా మీరు అవకాశాన్ని మీరు ఇవ్వద్దు. మీరు ఎప్పుడు కూడా స్వయంగా చెప్పారు, చాలా గొప్ప మెసేజ్ ఇప్పుడు. నేను ఎప్పుడు ఒకరోజు చెప్దాం అనుకున్నది, కానీ మనకి ఇక్కడ యూత్ ఎక్కువ ఉన్నారు, ఇక్కడ పెళ్ళైన గంటలు తక్కువ ఉన్నారు కాబట్టి ఆ మెసేజ్ నేను మాట్లాడలేదు. ఆయన భార్య గురించి మాట్లాడుతూ ఆయన, మీరు వారంలో 10 రోజుల్లో ఒకసారి నీ భార్యని ఒకసారి సరదాగా మీరు బయటకు తీసుకెళ్ళమని చెప్పారు ఆయన. నీ భార్యని నువ్వు సరదాగా బయటకు తీసుకెళ్ళి ఆమెతో కాసేపు ప్రేమగా మాట్లాడి, ఆమెకు ఏది అవసరమో అది కొనిచ్చి ప్రేమగా మాట్లాడి నీలో ఉన్న ప్రేమను వ్యక్తపరచు. అది నీ భర్తగా నీ బాధ్యత. అది ఎప్పుడైనా ఏమన్నా సరదాగా వెళ్దా, ఎండే లేదు ఇప్పుడు చాలా బిజీ ఉంది, డ్యూటీ ఉంది, అలా కాదు. ఒకసారి తీసుకెళ్ళండి. మెసేజ్ బ్రదర్, దేవుడు చెప్పారు ఇది బ్రదర్. పుట్టిన తర్వాత కూడా మీరిద్దరు ఇప్పుడు పిల్లలకి సంబంధం లేదు. పిల్లలు పుట్టినా పిల్లలకు పుట్టకపోయినా ఎప్పుడైనా అది చేయాల్సిందే. మీలో ఉన్న ప్రేమను మీరు వ్యక్తపరచాల్సిందే. కాబట్టి సిస్టర్ యొక్క ఆలోచన కూడా నాకు చాలా, అంటే ఎంత బాధ ఉందో అంటే, ఎలాగైనా సరే ఒక భయంకరమైన శోధన వచ్చి అప్పుడైనా దేవుడు అంటే భయం వస్తుందేమో,
అనే ఒక ఉద్దేశంతో సిస్టర్ అలాగా అడిగేది. నిజంగా దేవునికి ఇలాంటి బిడ్డలు ఉన్నందుకు నిజంగా నేను సంతోషపడుతూ ఉన్నాను. కానీ అలా కాకుండా పవిత్రమైన మనసుతో, పవిత్రమైన ప్రేమతో మీరు ప్రేమించగలిగితే నీ పవిత్రమైన ప్రేమ నీ భర్తను మార్చుతుంది. అతను ఒకవేళ నీ విశ్వాసానికి ఆటంకంగా లేకపోతే నీకు అసలు ఇబ్బంది లేదు, నీకు ఇబ్బంది లేదు. నీ విశ్వాసానికి ఆటంకం అయితే అడిగారు, ఒక సహోదరి వచ్చి అడిగింది, తన సోదరుడా, నేను ఈ సందేశాన్ని అంగీకరించిన తర్వాత నా భర్త నన్ను విడిచిపెడతా అన్నాడు, నన్ను అసలు మందిరానికి రానివ్వట్లేదు, అసలు ఈ విశ్వాసంలోకి నన్ను ఉండొద్దు అన్నాడు, నువ్వు అసలు దాన్ని నమ్మితే కుదరదు అన్నాడు. నేను అతను విడిచిపెడదాం అనుకుంటాను. నేను ఎందుకంటే అతనితో పాటు ఉండి జీవించి నేను దేవునికి దూరంగా నరకానికి పోవడం కన్నా అతను విడిచిపెట్టి దేవునికి దగ్గరికి రావాలనుకుంటాను నేను అని అడిగింది ఒక సహోదరి. సుండం గారు చెప్పారు, అమ్మా అది యుక్తమైందే, అయితే నువ్వు సాధ్యమైనంత వరకు నీ భర్తకి చెప్పడానికి ప్రయత్నం చేయి. సాధ్యమైనంత వరకు. ఒకవేళ సాధ్యం కాలేదంటే దేవుని దగ్గర రావడమే ఉత్తమని చెప్పారు. కానీ మనకు అలాంటి పరిస్థితులు నేను చూడలేం. మన సంఘంలో భార్య, నువ్వు సంఘానికి వెళ్తా కుదరదు, నువ్వు ఆ సంఘానికి వెళ్ళావంటే నేను నీతో ఉండను అని చెప్పే భార్య, అని చెప్పే భర్త మన సంఘాలు ఉన్నారా బ్రదర్? లేరు. ఒకవేళ వాళ్ళు నమ్మకపోయినా, లేదు వాళ్ళు నమ్మినట్టుగా ఉండి విశ్వాసం వెనకబడి ఉన్నా, మిగతా వాళ్ళ ఏదైతే వాళ్ళ యొక్క పార్ట్నర్స్ ఉన్నారో, వాళ్ళ యొక్క జోడీ ఉన్నారో, వాళ్ళని ఇబ్బంది పెట్టేట సహోదరులు మన సంఘంలో అయితే లేరు. మిగతా వేలూరు సంఘంలో, మిగతా కొన్ని సంఘాలు నేను చూశాను, కానీ మన సంఘంలో అయితే లేరు ఇక్కడ. ఎందుకంటే మనం అందరం కూడా వేడిగా ఉన్న సన్నిధి రొట్టెలు మనం అందరం కూడా ఇక్కడ. ఆమె ఈ రొట్టెని తీసుకొచ్చి, చల్లగా ఉన్న రొట్టెని తీసుకొచ్చి వేడి పెడితే ఏమవుద్ది? అది కూడా వేడెక్కుద్ది. అదే శైలి సిస్టర్ ఉన్నారా? ఓకే ఓకే, శైలి సిస్టర్ గురించి నేను మర్చిపోయాను. ఈ వేడిగా ఉన్న రొట్టెని తీసుకొచ్చి దీనికి ఆనిస్తే ఏమవుతుంది? ఇది కూడా వేడవుతుంది. ఎప్పుడు వేడిగా నీ దగ్గరికి వచ్చే వాళ్ళందరూ కూడా ఎలా ఉండాలి? ఉజ్జీవంగానే ఉండాలి. నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలంటే నువ్వు ఎప్పుడు వేడిగానే ఉండాలి. నువ్వు దేవుని సన్నిధిలో యాజకత్వంలో దేవుని సేవ చేసేవాడిగా, మందిరంలో ఆహారంగా నువ్వు ఉండాలంటే నువ్వు ఎప్పుడు ఎలా ఉండాలి? వేడిగానే ఉండాలి. దేవుడు ఆ సన్నిధి రొట్టెలు తయారు చేసి దేవుని మందిరంలో పెట్టమన్నప్పుడు 6 వరుసలు, 6 చొప్పున 2 వరుసలు పెట్టారు. ఈ 2 వరుసల గురించి మనం మళ్ళీ వారు మాట్లాడతాం. ఇది మనకి గొప్ప సందేశం బ్రదర్. ఇది రొట్టెలు చివరికాల సమయంలో వచ్చి నిజమైన వధువుకి సూచనగా ఉన్నాయి. అప్పుడు అక్కడ ఆ 12 రొట్టెలు 12 గోత్రాలకి సూచనగా ఉంటే, ఇప్పుడు ఈ 6 రొట్టెలు ఈ సంఘంలో ఉండే వాక్యానికి సూచనగా ఉన్నాయి. ఒక 6 రొట్టెలు, మరొక 6 రొట్టెలు క్రమంలో పెట్టాడు దేవుడు. బైబిల్లో చక్కగా రాయబడింది నిర్గమకాండం, లేవికాండంలో. క్రమముగా పెట్టాలి, 2 వరుసలో పెట్టాలి. వాటిపైన సాంబ్రాణి ఉండాలి. రొట్టెలు పెట్టి తెక్కుతుంది, మళ్ళీ దానిపైన ఉండాలి సాంబ్రాణి వేయాలి. ఈ రొట్టెలు మోసుకెళ్ళేటప్పుడు కూడా చూడండి ఎంత జాగ్రత్త తీసుకున్నాడో తెలుసా దేవుడు. ఆ గుడారం తీసినప్పుడు వాళ్ళు ప్రయాణమై వెళ్ళిపోయేటప్పుడు ఇది తీయాలి కదా, తీసేటప్పుడు కూడా రొట్టెలు ఖచ్చితంగా ఉండాలి. మనం క్యాంప్ చేసాం కాబట్టి, గుడారాన్ని మూట కట్టేసాం కాబట్టి ఇక రొట్టెలతో పని లేదు అంటకు లేదు. మూట కట్టిన తర్వాత కూడా నిత్యము మనం పెడుతున్న రొట్టెలు దాంట్లో పెట్టాలి. ఎలా పెట్టాలి తెలుసా? బల్ల తయారు చేయాలి. ఆ బల్ల దేంతో తయారు చేయాలి? తుమ్మకర్రతో తయారు చేయాలి. మనం చెప్పుకున్నాం కదా, సన్నిధి రొట్టెల బల్ల ఏదో తయారు చేయాలి? తుమ్మకర్రతో తయారు చేయాలి. దానికి ఏం పొదగాలి? బంగారం పొదగాలి. బంగారం పొదిగిన తర్వాత దానిపైన ఈ మూట కట్టేటప్పుడు దానిపైన నీలి రంగు క్లాత్ వేయాలి. దేవుడు ఊరికి చెప్పలేదు కదా ఇవన్నీ. ఆ సన్నిధి రొట్టెల బల్ల మీద ఏ కలర్ వేయాలి? బ్లూ కలర్, నీలి రంగు యొక్క క్లాత్ వేయాలి. దానిపైన అక్కడ ఏదైతే సన్నిధి రొట్టెలో ఉపయోగించే ఆ పాత్రలు ఉన్నావో అవన్నీ కూడా దాని మీద పెట్టాలి. వాటితో పాటుగా యాజకుడు నిత్యము ఆయన మారుస్తున్నటువంటి రొట్టెలను పెట్టాలి అక్కడ. పెట్టిన తర్వాత ఈ వస్తువుల పైన రెడ్ కలర్ క్లాత్ వేయాలి, ఎర్రని బట్టపరచాలి. కింద ఏ క్లాత్? బ్లూ కలర్ క్లాత్ వేయాలి. ఈ వస్తువులు పెట్టిన తర్వాత, రొట్టెలు పెట్టిన తర్వాత దానిపైన ఏమేయాలి? ఎర్రని బట్ట కప్పాలి. దానిపైన సముద్ర వత్సరపు చర్మాలను చుట్టి అప్పుడు దాన్ని కట్టి మోతకర్రలు దాన్ని తగిలించి మోసుకెళ్ళాలి.
ఎంత ఎంత జాగ్రత్త తీసుకున్నాడు కదా దేవుడు. మీ విషయంలో ఎంత జాగ్రత్త తీసుకున్నాడు దేవుడు. అక్కడ రొట్టెలు, కర్ర, ఊతకర్ర, రింగులు, రొట్టెలు, పాత్రలు, నీలిరంగు క్లాత్, రెడ్ క్లాత్. దేవుడు ఎందుకు చెప్తున్నాడు బ్రదర్? ఈ చివరి దినాల్లో దేవుడు నీ ఎడల చూపుతున్నటువంటి యొక్క అత్యధికమైన కృప బ్రదర్. నేను కూర్చోబెట్టింది ఇక్కడ ఈ నీలి కలర్ దేనికి సూచనగా ఉంది? నీలి రంగు దేనికి సూచన? దైవత్వానికి సూచన. దైవత్వానికి సూచన. ఆ పైన పెట్టాడు ఆయన, ఎరుపు రంగు పెట్టాడు. ఆయన రక్తం అన్వయించాడు నీకు. నీ కింద దైవత్వము, పైన రక్తం మూసాడు. నువ్వు కదిలిపోకుండా ఉండడం కోసం సముద్రపు వచ్చల చేపల చర్మానైనా చుట్టాడు. దాన్ని ఎవరు ముట్టకూడదు. దాన్ని మోయటానికి లేవీకి, కాహతీలకి అవసరం అధికారం ఇచ్చాడు దేవుడు. కానీ ఎవరు దాన్ని ముట్టకూడదు. వాళ్ళు మోస్తూ పోయినా సరే లోపల రొట్టెలు మారుస్తూనే ఉండాలి. చల్లబడితే మాత్రం అవి దాంట్లో ఉండకూడదు. ఆ రొట్టె చల్లబడితే దాంట్లో ఉండడానికి ఒక అర్హత లేదు. సహోదరుడా, నువ్వు సంఘంలో చల్లబడిపోతే, సంఘంలో ఉద్యోగం లేకపోతే దేవుని మందిరంలో ఉండే అర్హత నీకు లేదు. నువ్వు ఎల్లప్పుడూ మండుచుండాలి, ఎల్లప్పుడూ ఉద్యోగంగా ఉండాలి. దేవునికి సన్నిధిలో మిగతా వాళ్ళందరూ కూడా ఉద్యోగపరిచేవాడిగా ఉండాలి. నువ్వు వాడు ఒక సహోదరుడు మందిరానికి వస్తే అతను చల్లబడిపోయిస్తే మండుతో ఇంటికి వెళ్ళాలంట కృష్ణంగా చెప్తున్నారు. ఎందుకంటే ఒంటరిగా ఉన్న పుల్ల ఎప్పుడు మంటనివ్వదు. సంఘములో అనేక విశ్వాసులగా అనేక పుల్లలు ఏమవుతాయి? మండుతుంటాయి. ఒక పుల్ల నుంచి మరొకటి మంట నా నుంచే పుట్టిందంటే చెప్పడానికి లేదు అక్కడ. అవునవరు ఈ పుల్ల నేనే మండేస్తానని చెప్పుద్దా? దానిపైన పుల్ల ఒకదాని నుంచి ఒకటి నేనే నేర్పిస్తా, నేనే చేస్తా, నేను నా వాళ్ళు ఎవరికీ అధికారం లేదు, ఎవరికి లేదు అది. మనందరం సంఘంలోకి వచ్చాము, మనందరం కూడా పుల్లలుగా ఉన్నాం. మనందరం కలిస్తేనే మంట మరింత ఉధృతం అవుతుంది. అది ఎవరైనా చల్లబడిపోయిన సహోదరుడు వచ్చాడు అనుకోండి, ఈ పుల్లల మధ్యలోకి వస్తే ఏమవుతుంది? పచ్చి రొట్టేసినా కూడా ఏమైపోతుంది బ్రదర్? దాంట్లో మండిపోతుంది. నీ ఉద్యోగం అలా ఉండాలి. చల్లబడిపోయే ఉద్యోగం నీలో ఉండకూడదు. చల్లగా నులివెచ్చగా ఉన్న ఉద్యోగం నీలో ఉండకూడదు. నువ్వు పరిపూర్ణమైన వాక్యంలో, విశ్వాసంలో ఉండాలి సోదరుడు. కాబట్టి సంఘంలో మీరు ఎప్పుడు కూడా చప్పట్లు కొట్టేటప్పుడు, పాటలు పాడేటప్పుడు, దేవుని గురించి మాట్లాడేటప్పుడు మీరు మౌనంగా ఉంటున్నారు. ఆ లేడీ వెళ్ళి గంతులు వేయాలి మీరు. ఆ లేడీ ఎలాగైతే ఆ లెబనోను పర్వతం ఎలాగైతే లేడీ వెళ్ళి గంతులు వేస్తూ ఉంటుందో, అలాగే మీరు దేవుని యొక్క వాక్యాన్ని మీరు వింటున్నప్పుడు, దేవుని యొక్క ఆ యొక్క అనుభూతిని మీరు అనుభవిస్తున్నప్పుడు మీరు ఏం చేయాలి? గట్టిగా ఆమె చెప్పాలి, గట్టిగా కేకలు పెట్టాలి కదా. ఎందుకంటే అది స్వయంగా చెప్తున్నారు. వెళ్ళి నా శిష్యులకి ఇలా చెప్పుడి, ర్యాబిన్ పక్షి, ఒక ర్యాబిన్ పక్షి బీపీ ఉండదు, షుగర్ ఉండదు. ఇలాగే చెప్పారు వెండం గారు. ఒక ర్యాబిన్ పక్షికి బీపీ, షుగరు ఉండదు. ఎందుకంటే దాని స్వార్థం ఉండదు. ఇది నాది, నాకు ఇంతలాగే కావాలి అనే దానికి ఉండదు అంటారు. అదేమనుకుంటుంది? ఇప్పుడు వచ్చి ఈ బిల్డింగ్ వాళ్ళని అనుకోండి, ఈ బిల్డింగ్ నాదే. అది తర్వాత ఎక్కడైతే నివాసం ఉందో ఆ ప్లేసు దాందే. దానికి ఇది నాది, ఇది నాకే ఉండాలి స్వార్థం దానికి లేదు కాబట్టి దానికి బీపీ షుగర్ లేదు అంటారు. అంతేకాకుండా అన్నిటికంటే ముఖ్యంగా ఒకటి చేస్తాను ర్యాబిన్ పక్షి. ఏం చేస్తాడా? టైం అయిపోయిందా? ఎంత నాకు మనసులో అదే కొట్టేస్తుంది. 3 అయిందా? ఓ ప్రేయర్ చేస్తాను. ఒక్క పాట చెప్తుంది. ఆ ర్యాబిన్ పక్షి ఏం చేస్తాడ? ఉదయం లేవడంతోనే తన 2 రెక్కల్ని పైకి చాచి రెపరెపరెప కొట్టి తన తలని పైకెత్తి, ప్రభువా నీకు స్తోత్రం గట్టిగా కేకలు పెడతాడు. అందుకే దానికి బీపీ షుగర్ లేదు పెడతాను. నేను చెప్పట్లే, తీసుకెళ్ళని చెప్పారు. పొద్దునే నన్ను అంటే ఇంతకుముందు ఉన్నా కానీ ఈ పాయింట్ పట్టుకోలే. అది పొద్దుటే తన పడక మీద నుంచి లేవటమే, తన 2 రెక్కలను చాపి ఏం చేస్తుంటది? తన ముఖాన్ని ఎటు చెప్పదంటది, నేరుగా పైకి చెప్పి ఏం చేస్తుంట? గట్టిగా ప్రభు స్తోత్రం దాని భాషలో కేకలు పెట్టుకుంటూ వెళ్ళిపోతాడు. పొద్దున్నే పక్షులు దొరుకుతున్నాయి కదా, అవి ఏం చేస్తున్నాయి? అదేం చేస్తున్నాయి బ్రదర్? దేవుడు ఆనందం చేస్తున్నాయంట అవన్నీ కూడా. ఆ పక్షుల యొక్క ఉదయంలో తెల్లవారుజాము నుంచి మనకి పక్షుల యొక్క స్వరం వినపడుతూ ఉంటుంది. అవి లేచి ఏం చేస్తా ఉన్నాయి? ఓ సృజించినందుకు, ఈ లోకంలో దానికి అర్హతనిచ్చినందుకు అవి లేచి
వాటి యొక్క రెక్కలు ఆడిస్తూ దేవుని స్తోత్రం చేస్తూ ఉన్నాయి అవి. అందుకోసమే వాటికి స్వార్థం లేదు, వాటికి బీపీ లేదు, వాటికి షుగర్ లేదు, వాటికి ఏది లేదు దానికి. ఆ సెలయేడు దగ్గరికి వెళ్ళి గురించి, దాంట్లో సెలయేడు గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. సెలయేడు బాగా ఉప్పొంగుతుంది. ఆయన అంటారు నీటి బొట్టుతో కూడా మాట్లాడచ్చు దేవుడు. ఒకవేళ సెలయేడు దగ్గరికి వెళ్ళి మనం అడిగితే అది ఇలాగ సమాధానం ఇస్తుంది మనకి అని మాట్లాడుతున్నారు. సెలయేరు నువ్వు ఎందుకు ఉబుకుతున్నావు? నీ లోపల నుంచి నీళ్లు మరి వేగంగా బయటకు వస్తూ ఉన్నాయి, ఎందుకు అలాగా నువ్వు పరిగెడుతున్నావు అని చెప్పి మనం సెలయేరుని అడిగితే దానికి నోరుంటే కనుక అది ఈ విధంగా సమాధానం చెప్పుద్ది. ఓహో, ఉదయం వచ్చి నీ దగ్గర కుందేలు నీళ్లు తాగింది అందుకోసమా? అప్పుడు సెలయేరు అంటదంట లేదు 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 అంటదండి. ఓహో, తర్వాత ఏనుగు వచ్చి నీ దగ్గర నీళ్లు తాగింది అందుకోసమా? అప్పుడు చెప్పుద్దండి సెలయేరు లేదు లేదు లేదు. ఓ, సింహము, అడవి రాజు నీ యొక్క నీళ్ళని తాగాడు అందుకోసమా? అప్పుడు చెబుతాడు సెలయేరు లేదు లేదు లేదు. మరి ఎందుకు? నా లోపల ఏదో నన్ను కేకలు పెట్టిస్తా ఉంది, నా లోపల ఏదో నన్ను పరుగులు పెడతా ఉంది, అందుకోసమే నేను ఎగిసి పెడతా ఉన్నా అని చెప్తే, అందుకోసమే నేను ఎగిరెగిరి పెడతా ఉన్నా, అందుకోసమే నేను గొంతులు వేస్తా ఉన్నా, అందుకోసమే నేను పరుగులు పెడతా ఉన్నా అని చెప్పుద్దంటది. బ్రదర్, మరి నీ లోపల ఏముంది బ్రదర్? దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఎగిరిపడే ఆ ఉద్యోగం నీలో లేదా? గంతులు వేసే ఆ ఉద్యోగము, ఆ సంతోషము నీలో లేదా? సెలయేరు వలె ఆనందంగా గంతులు వేసే ఆ సంతోషము, ఆ ఉద్యోగము నీలో లేదా? నీ లోపల ఏదో నిన్ను తన్నుతూ ఉండాలి, నీ లోపల ఏదో నిన్ను ఉప్పొంగిస్తూ ఉండాలి. ఒకవేళ లేదు అంటే నువ్వు చల్లబడిపోయావు. నువ్వు మందిరానికి వచ్చావు, చల్లబడిపోయావు. నువ్వు కొట్టులో ఉన్నావు, ఉత్తరంగా ఉన్నావు. ఇంటిలో ఒక విత్తనం ఉంటే ఏం చేస్తాడు బ్రదర్? నువ్వు రొట్టె చేస్తున్నావు, చపాతీ చేస్తున్నావు, 2 గోధుమలు వచ్చినాయి, నా గోధుమ అని దాంట్లో కలిపేస్తావా? ఏం చేస్తావు? ఈ సొంతలు పడేస్తావు, నేను నిర్దాక్షిణ్యంగా పడేస్తావు. ఇప్పుడు సంఘం అంతా ఎలా అయిపోయింది? ఇప్పుడు పిండిగా మారిపోయింది, ముద్దగా మారిపోయింది. ఇప్పుడు సంఘంలో ఎలాంటి తారతమ్యాలు లేవు. నువ్వు ఎక్కువ, నువ్వు తక్కువ, నువ్వు ఇది నాది అనే తారతమ్యాలు లేవు ఇప్పుడు. ఇలాంటి సంఘంలో నువ్వు విత్తనంగా ఉంటే నేను మాత్రమే, నాకు మాత్రమే, నేను ఎలా ఉండాలి, అందరూ చేశారు కాబట్టి నేను ఆచరించాలి, నా పక్కన చేశారు కాబట్టి నేను ఇది చేయాలి అని నువ్వు ఆలోచిస్తున్నావు అంటే ముద్ద పక్కన ఉన్న గోధుమను, విత్తనాన్ని నువ్వు ఆ పచ్చనికర్త వంట చేసేవాడు ఏం చేస్తాడు? అది దీంట్లో తగిలితే తినేటప్పుడు తినే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ విత్తనం తీసి అవతల పడేసి ముద్దగా ఉన్నదాన్ని మాత్రమే ఉపయోగించుకుంటాడు. ప్రభు కూడా అంతే. సంఘంలో నువ్వు విత్తనంగా ఏదో ఒకరోజు విత్తనమే, నువ్వు మంచిదే. నువ్వు అనేక మంది నుంచి ప్రత్యేకించబడి నువ్వు ఈ కొట్టుగా వచ్చావు, నువ్వు దాన్ని గారంగా వచ్చావు, నువ్వు మంచిదే. కానీ ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ గోధుమలన్నిటినీ కూడా ఆయన పిండిగా మారుస్తున్నాడు, ముద్దగా మారుస్తున్నాడు. నువ్వు విత్తనంగా ఉండకూడదు ఇప్పుడు, నువ్వు లోక సంబంధంగా ఉండకూడదు. ఇప్పుడు నువ్వు విత్తనంగా ఉన్నావు అనుకో, నువ్వు బయటికి వెళ్ళిపోతావు. నువ్వు పిండిగా మారిపోవాలి, కలిసిపోవాలి. సహోదర ప్రేమ లేకుండా నీ పైన తలరాయి రాదు. సహోదర ప్రేమ లేకుండా నీ పైన తలరాయి నువ్వు పొందుకోలేవు. ఒకటి ఉద్యోగంగా ఉండండి, నీ లోపల ఏదో ఉప్పొంగలుగుతుంది. సంఘంలోకి వచ్చినప్పుడు, ఇంటికాడ ఉన్నప్పుడు, ఎక్కడైనా సరే నీ లోపల ఏదో ఉండాలి. సతీష్ దగ్గరికి వెళ్ళాలి, ఆయన ఎప్పుడు దేవుడు చెప్తున్నా, ఆయన అంతా మాట్లాడుతూ ఉంటే నాకు ఇప్పుడు ఉత్సాహంగా పడుతుంది అనే ఉద్యమము ఇప్పుడు నీలోంచి పొంగాలి. ఆ సన్నిధి రొట్టిగానే ఉండాలి. దేవుడు మిమ్మల్ని అందరూ ఆ విధంగా మాత్రం నేను కోరుకున్నాను. ప్రార్థన చేసుకున్నాం, ఇంకా టైం చాలా అయిపోయింది. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడు అయిన మా దేవుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా, సన్నిధి రొట్టెలు ఎప్పుడు వేడిగా ఉండాలి. సన్నిధి రొట్టెలు వేడిగా లేకపోతే దేవుని సన్నిధిలో ఉండటానికి వాటికి అర్హత లేదు. వాటి స్థానంలో మరొక రొట్టె చేర్చబడుతుంది అక్కడ. కాబట్టి ప్రభువా, మేము దేవుని మందిరంలో ఉన్నామని స్పృహతో ఎల్లప్పుడూ ఉజ్జీవంగా ఉన్నట్లుగా, ఎల్లప్పుడూ నీ వాక్యాన్ని నమ్మి వెంబడించేవారిగా, ఎల్లప్పుడూ మా యొద్దకు వచ్చే మా సహోదరులకు వాక్యం అనే మంటను అంటించేవారిగా ఉన్నట్లుగా సహాయం తెచ్చండి. ఎవరైతే చలబడిపోతున్నారో, ఎవరైతే పొంగి పొరడానికి అభ్యంతరకారకంగా ఉంటున్నారో వారు మందిరంలో ఉండలేరు, నీ సన్నిధిలో వారు ఉండలేరు. గొప్ప దేవుడా, మమ్మల్ని ఎల్లప్పుడూ
నీ వాక్యంగా ఉంచండి. మమ్మల్ని ఎల్లప్పుడూ ఉద్యోగం తెచ్చేవారిగా ఉంచండి. మమ్మల్ని ఎల్లప్పుడూ మీ ఉద్యమంలో ఉంచండి. మా పైన మీరే నాయకులుగా ఉండండి మా ప్రభువా. అత్యున్నతమైన సంఘములో ఎవరి నాయకులు లేరు, నీవే నాయకుడివి. మేమందరము నీవు మేపు గొర్రెలము. సంఘాన్ని బలపరిచి నడిపించండి మా ప్రభువా. ప్రతి ఒక్కరు కూడా ప్రభు మరి విశ్వాసంలో బలపడడానికి సహాయం చేయండి. మేము ముద్దగా పిండిగా చేయబడుతున్నాము. ఒకవేళ విత్తనాలు ఉంటే ఇంకా ప్రభు మరి కళ్ళములో దంచబడుతుందేమో, ఇప్పుడే పిండిగా మారిపోవడానికి సహాయం చేయండి. సమయం అయిపోతే ఆ విత్తనం ఎంత బలంగా ఉన్నా, ఆ విత్తనం ఎంత పిండి పదార్థంగా ఉన్నా, సమయం దాటిపోతే ఆ విత్తనము బయటికి గింటవేయబడుతుంది. ఆ పిండిలో కలవలేదు అది. కాబట్టి ప్రభువా, ఒకవేళ మేము విత్తనాలుగా ఉన్నామేమో, ఇంకా మొదలు కలవడానికి మాలో ఉన్న కొన్ని అహాలు, మాలో ఉన్న కొన్ని అసూయలు, మాలో కొన్ని ద్వేషాలు, మాలో కొన్ని లోక ఆశలు ఇంకా మమ్మల్ని విత్తనంగా ఉంచినేమో. మేము విత్తనాలుగా ఉండాలనుకోవట్లేదు ప్రభువా. ఆ పిండిలో భాగమైపోవాలనుకుంటున్నాం మేము. ఆ సన్నిధి రొట్టెగా మారాలనుకుంటున్నాం మేము. వేడిగా ఉజ్జీవాన్ని తెచ్చే యెహోవా సన్నిధిలో ఆహారంగా మేము ఉండాలనుకుంటున్నాము. కాబట్టి ప్రభు మమ్మల్ని నడిపించండి. సంఘానికి బలపరిచి దీవించి నడిపించండి మా ప్రభు. దూర ప్రాంతం నుంచి మా ఐక్యత పొందుకున్న మా సహోదరులను కూడా దీవించి ఆశీర్వదించండి. మరలా మేము కలుసుకునే వరకు ప్రతి ఒక్కరిని దీవించి బలపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నామని, రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా పెండ్లి కుమారుగా రాబోతున్నటువంటి మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మం యొక్క నామములో ఈ ప్రార్థనలు ఇచ్చున్నాం ప్రభు. ఆమేన్. Christ Benham never fails. Christ Benham never fails. Christ Benham never fails indeed. Hallelujah. Hallelujah. Christ Benham never fails indeed. It's coming very soon. It's Hallelujah, Hallelujah, is coming very soon indeed. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, పరిశునామమును నా ప్రాణమా యెహోవాను సన్నతించు. ప్రభువును విమోచించము, క్రీస్తు బిడ్డను చేసిన ఉపకారములు దీన్ని మరువకము. ఆమేన్, ఆమేన్. మన రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును, మన పెళ్లి కుమారుడైన క్రీస్తు బిడ్డన కృప ఇప్పుడు ఎల్లప్పుడూ అతి అతి త్వరలో ఆయనను ముఖాముఖి దర్శించే వరకు ప్రతి ఒక్కరికి తోడేండి మనం నడిపించును గాక. మన నమ్మకమునకు విశ్వాసమునకు పాత్రుడైన క్రీస్తు బిడ్డం జీవం గల దేవుడు, ఆయన నామము మహిమగల నామము, ఆయన వాక్యము సత్యము, ఆయన యొక్క చిత్తము నిశ్చయముగా నెరవేర్చబడను. ఆకాశము భూమి కదిలింపబడును కానీ క్రీస్తు బిడ్డం వాక్యము గతించదు. ఈ రోజులలో ఆయన తన బిడ్డలకు నిజమైన దేవుడిగా ఉన్నాడు. తమ పిల్లలకు చీకటిని వెలుగుగాను, చెడును మంచిగాను, కన్నీటిని సంతోషముగాను మార్చున్నారు. ఆయన ఒక్కనికే, క్రీస్తు బ్రహ్మం ఒక్కనికే సకల స్తుతి ఘనత మహిమ స్తోత్రము ఆరాధన ప్రభుత్వము రాజరికము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలమును గాక. ఆమేన్. మన నమ్మకమునకు విశ్వాసమునకు పాత్రుడైన క్రీస్తు బ్రహ్మం ఆయనే రాజులకు రాజు ప్రభులకు ప్రభుగా అభిషేకించబడినందువల్ల ప్రతి ఒక్కరి హృదయము భయముతో పీడింపబడి, ప్రతి ఒక్కరు భయముతో మోకరిల్లి, ప్రతి ఒక్కరి నాలుక క్రీస్తు బ్రహ్మమే ప్రభు అని అంగీకరించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గ్లోరీ టు గాడ్. అందరికీ వందనాలు సహోదరులారా, వందనాలు. గాడ్ బ్లెస్ యు.